కాల్మనీ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సమాజానికి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ దాదాపు 5 ఏళ్ల క్రితము ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారాన్ని చేజార్చుకొని వైసీపీ అధికారం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసు. కాల్మనీ అంటే అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వటము, బలవంతపు వసూళ్లు చేయటము, అది ఇవ్వకపోతే బలవంతంగా చెక్స్పై సంతకాలు పెట్టించుకోవటము మాత్రమే కాకుండా సెక్స్ రాకెట్ దీంట్లో ఉంది అనేటువంటిది విపరీతమైన చర్చ నడిచింది. సెక్స్ ర్యాకెట్ అనేది పదం ఎప్పుడు వాడతారు? సహజంగా ఒక ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఇబ్బంది పడి ఉంటే వాడతారు. కంప్లైంట్ ఒకళ్ళే. యువతులని వ్యభిచార కూపంలోకి దించారు, ఒంటరి మహిళల్ని ట్రాప్లోకి తీసుకొచ్చారు, అండ్ బై ద సేమ్ వే వీళ్లతో కూడా వ్యభిచారం చేయించారు అనేటువంటిది మీ మీద, దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం. నా స్నేహితులను పిలిపేయటం, 2 నెలల పాటు వాళ్ళని హెరాస్ చేయటం, పొద్దున్న రాత్రి. మీరు కేసులో నుంచి వెళ్ళిపోవాలంటే కేసు పెట్టండి వెళ్ళి. అలా నా మీద 11 కేసులు పెట్టారు. మీరంతా అమాయకులైతే, మీరు ఏ నేరము చేయకపోతే, ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, గ్యాంగ్ రేప్ చేయకపోతే పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ, చట్టం ఏమన్నా పిచ్చిదా, ప్రభుత్వం ఏమన్నా పిచ్చిదా మీ మీద పోలీస్ ఎఫ్ఐఆర్లో ఇన్ని సెక్షన్లు పెట్టడానికి? ఎఫ్ఐఆర్ కాపీ మీ ముందే పెడుతున్నాను కదా. కానీ ఈ కంప్లైంట్ చూడండి, ఈ కంప్లైంట్ చూడండి ఒకసారి. ఇక్కడ మాకు ఒక ఎంపీ ఉన్నాడు. మా టోటల్ చరిత్రలో ఉన్న ఒక దరిద్రపు ఎంపీ ఎవడం ఉన్నాడంటే కేసినేని నాని. కేసినేని నాని అనేవాడి గురించి మీకు తెలియదు, కానీ ఇక్కడ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కటి కేసినేని నాని ఏంటంటే తెలుసు. గౌతమ్ సవాంగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, అసలు మీకు వాళ్ళకి టజల్ ఎట్లా ఏర్పడింది? గౌతమ్ సవాంగ్ ఒక 0 నాలెడ్జ్ ఫెలో. నోటి తోల రోజుకొని మాట్లాడతాడు, ఆడేంత ఈడేంత అంటాడు. ఆడేంత ఎందుకని కేసినేని నానికి, గౌతమ్ సవాంగ్కి, మీ మీద, చెన్నుపాటి శ్రీనివాస్ గారి మీద, బోడే ప్రసాద్ గారి మీద, మిగతా వాళ్ళ మీద ఎందుకింత పగ, ఎందుకింత విద్వేషం? ఇది అయిన తర్వాత కూడా ఎవడన్నా మాట్లాడానుకోండి, వాళ్ళ భార్యో, వాళ్ళ అక్కో, వాళ్ళ చెల్లో ఈ ర్యాకెట్లో వ్యభిచారం చేసి ఉంటారని నేను నమ్ముతా. ఇక ఎవరైతే మీకు వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరైతే మిమ్మల్ని తీవ్ర వేదనలోకి నెట్టేశారో, ఎవరైతే మిమ్మల్ని, మీ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టారో, వాళ్ళెవ్వరి మీద కోపం లేదా? మేము పొలిటికల్గా తిరిగాము, మాకు అన్నీ చేతవు, అన్నీ చేయగలం. మేము ఇంకా కనుక చేస్తే కనుక పర్సనల్గానే తీసుకుంటాం. కాల్మనీ ఆంధ్రప్రదేశ్ను మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలను వణికించినటువంటి ఓ కేసు. క్లియర్ కట్గా మాట్లాడుకోవాలంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి మీడియాలో కూడా ది హాట్ టాపిక్గా నిలిచినటువంటి కేసు కాల్మనీ. అయితే ఇప్పుడు కాల్మనీ గురించి ఎవరో మాట్లాడకపోవచ్చు, కాల్మనీ గురించి ఇప్పుడున్నటువంటి సమాజానికి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ కాల్మనీ సృష్టించిన సంచలనం, పుట్టించిన వెన్నులో వణుకు గురించి చెప్పాలంటే ఖచ్చితంగా చాలాగే రాయాల్సి ఉంటుంది. అయితే ఈ కేసు కుట్ర దాగి ఉంది, ఈ కేసులో కుట్రలు, కుట్ర కోణాలు చాలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పటికీ చాలామంది చెప్పేటువంటి మాట. నిజమేనా? కాల్మనీ కేసులో కుట్రలున్నాయా, కుట్ర కోణాలు ఉన్నాయా? ఉంటే ఆ పాత్రధారులు ఎవరు, కుట్ర చేసిన వాళ్ళెవరు, బలైన వాళ్ళెవరు, బలైపోయిన వాళ్ళు అనుభవించినటువంటి వేదన ఏంటి, ఆ వేదనని వాక్యాల్లోకి వర్ణించగలమా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వెనిగళ్ల శ్రీకాంత్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పుకున్నట్టుగానే సార్, కాల్మనీ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సమాజానికి పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ దాదాపు 5 ఏళ్ల క్రితము 2019లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారాన్ని చేజార్చుకొని వైసీపీ అధికారం చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి కేసు. అయితే ఈ కేసు 2 ఏళ్ల క్రితము కొట్టివేయబడింది కోర్టులో. ఎందుకు కొట్టివేయబడింది,
ఎలా కొట్టివేయబడింది, దోషులెవరు నిర్దోషులెవరు అనేటువంటిది చర్చించడంతో పాటు మీరు చూస్తేనేమో చాలా సాఫ్ట్గా, చాలా సోఫిస్టికేటెడ్గా కనిపిస్తున్నారు. కానీ మీ మీద నమోదైనటువంటి ఆరోపణలు, అభియోగాలు మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అక్కడి నుంచే ప్రారంభిస్తాను. మీరెవరు, మీ నేపథ్యం ఏంటి, అసలు మీకు ఈ కేసుతో సంబంధం ఏంటి? ముందుగా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈ కాల్మనీ కేసు రేజ్ అయిన దగ్గర నుంచి, కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి మీడియా వాళ్ళు, లేకపోతే మేమంటే గెట్టిన వాళ్ళు దీన్ని వాళ్ళకి ఆయుధంగా వాడుకున్నారు. చివరికి కేసు 2 ఏళ్ల క్రితం కొట్టేశారు. కొట్టేసిన తర్వాత సొసైటీలో గౌరవంగా ఉన్న చిన్నపాటి శ్రీను గారు లాంటి వాళ్ళు మా కేసు కొట్టేశారు, ప్రెస్ మీట్ పెడతానన్నా సరే ఇప్పుడు ఎందుకు లే అన్నా అని అవాయిడ్ చేశారు. కానీ ఏ మీడియా వ్యక్తి ఎవ్వరూ రాలా. ఫస్ట్ టైం మీరేనండి. కాబట్టి మీరు కాదండి, మేము చెప్పుకోవాలి థ్యాంక్స్ మీకు. నాకు ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న కెమెరాని, కానీ మీరు ప్రెషర్ పెట్టినా నేను నిజంగా చెప్పుకోవాలి థ్యాంక్స్. ప్రెజర్ కాదు, మిమ్మల్ని వేటాడాను, మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు. అంటే మా బాధ గురించి ఇప్పటివరకు ఎవరో డిస్కస్ చేయాలి. అందరూ రీసెంట్గా కూడా సార్, ఇంకా అప్పుడు కూడా కాల్మనీ 6 ర్యాకెట్లో నిందితుడు అనే మాట వాడుతున్నారంటే మరి అది కామన్ సెన్స్ ఉండి వాడుతున్నారో లేదో తెలియదు. కానీ మీరు మాత్రం మా బాధ గురించి అసలు వివరంగా, అసలు కేసు అంటే ఏంటి ఎవరికి తెలియదు. సార్, మీ పెయిన్ గురించి డిస్కస్ చేయటం మాత్రమే కాకుండా శ్రీకాంత్ గారు, కాల్మనీ, కాల్నాగులు ఈ 2 ట్యాగ్లైన్గా ఉండేవి మీడియాలో ఒక రేంజ్లో. 2 ఏళ్ల క్రితం ఈ కేసు కొట్టేశారు అనే విషయం చాలామందికి తెలియదు, తెలియనివ్వలేదు మీడియా కూడా. మీరు ప్రయత్నం చేసినా కూడా ఎవరు ఒప్పుకోలేదు. సో అసలు వాట్ ఈజ్ కాల్మనీ, ఎందుకు మీరు దాంట్లో ఉన్నారు, ఇరికించారా, ఇరికించబడ్డారా అనేటువంటిది నాకు ఇన్ డీటెయిల్గా కావాలి. అందుకే నేను కూడా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని మీ ముందున్నాను. కాబట్టి డిస్కస్ చేద్దాం. సార్, ఏంటి అసలు కాల్మనీ ఏంటి, అసలు మీకు దానికి సంబంధం ఏంటి? అసలు నాకు 2010లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. అప్పుడే నాకు రైట్ అప్పర్ లోబ్ ఇది కూడా తీశారు లంగ్. తర్వాత దాన్ని ఎలాగోలా తేరుకుని దాని నుంచి బయటకు వచ్చి కరెక్ట్గా పండు గారు చనిపోయిన తర్వాత నెలకే జరిగింది. మేము ఎప్పుడు ఆయనతో పాటు ఉండేవాళ్ళం. ఆయన అంటే బాగా ఇది. పండు గారు అంటే హైదరాబాద్ మధురానగర్లో చల్సాని పండు గారు అండి. అవును సార్, చల్సాని. ఆయన ఒక అద్భుతమైన లీడర్ అంటే నా దృష్టిలో. ఆయన అకాల మరణం ఎమ్మటే ఒక నెలకే నేను సిక్ అవ్వటం, ఎలాగోలా తేరుకుని బయటకు వచ్చి ఫైనాన్స్ బిజినెస్ పెట్టుకుంది. ఓకే. ఈ ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 years, అంటే మేము స్టార్ట్ చేసింది 12లో అయితే 15లో కేసు ఇది. ఏది నేను నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి నేను వచ్చిన తర్వాత చేసుకుని బిజినెస్ చేసేటప్పుడు అయిన కేసు ఇది. ఓకే. ఈ కేసు గురించి బయట అంతా వేరేగా ఉంటారు. మీరు అడుగుదాం అనుకుంది ఏంటో అడగండి. సార్, దీని మీద ఉన్నటువంటి అభియోగాలను ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే, కాల్మనీ అంటే అధిక వడ్డీలకు డబ్బులు ఇవ్వటము, బలవంతపు వసూళ్లు చేయటము, అది ఇవ్వకపోతే బలవంతంగా చెక్స్పై సంతకాలు పెట్టించుకోవటము, నోట్స్ రాపించుకోవటము, ఆస్తులు తీసుకోవటం మాత్రమే కాకుండా సెక్స్ రాకెట్ దీంట్లో ఉంది అనేటువంటిది మీడియాలో మాత్రమే కాదు, ప్రజా బాహుళ్యంలో కూడా విపరీతమైన చర్చ నడిచింది. వీటన్నింటిపైన క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఫైనాన్స్ వ్యాపారం స్టార్ట్ చేశారని మీరు ఆన్ రికార్డ్ చెప్పారు కాబట్టి వీటితో దేనితో మీకు సంబంధం ఉంది, దేనితో సంబంధం లేదు? సార్, ఇప్పుడు ఫైనాన్స్ చేశాను నేను, అది ఓపెన్గా చెప్తున్నాను. ఇది మేము ఫైనాన్స్ పెట్టాం, ఫైనాన్స్ చేస్తున్నాం. ఫైనాన్స్ అందరూ ఎలా చేస్తారో మేము అలాగే చేసాం. నెక్స్ట్ కాల్మనీకి యాడ్ చేసింది ఏంటంటే సెక్స్ ర్యాకెట్. సెక్స్ ర్యాకెట్ అనేది పదం ఎప్పుడు వాడతారు? సహజంగా ఒక ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఇబ్బంది పడుంటే వాడతారు. కంప్లైనెంట్ ఒకళ్ళే, ఓన్లీ ఒక లేడీ కంప్లైనెంట్. ఒకళ్ళ మీద కంప్లైంట్ పెట్టి మీ దగ్గర చేతులు ఎఫ్ఐఆర్ ఉంది, అసలు మీరు అది చూడండి సార్. ఆ లేడీ గురించి, ఆ ఎఫ్ఐఆర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోయే ముందు నేను మీ దగ్గర నుంచి నాకు స్ట్రింజెంట్ ఆన్సర్ కావాలి. సార్, శ్రీకాంత్ సార్, కాల్మనీకి సెక్స్ రాకెట్కి ఏమాత్రం సంబంధం లేదా? యువతులని వ్యభిచార కూపంలోకి దించారు, ఒంటరి మహిళల్ని ట్రాప్లోకి తీసుకొచ్చారు, అండ్ బై ద సేమ్ వే వీళ్లతో కూడా వ్యభిచారం చేయించారు అనేటువంటిది మీ మీద, దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరి మీద పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రచారం. ఇందులో నిజం ఉందా లేదా? సార్, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నా. కంప్లైనెంట్ ఓన్లీ ఒక లేడీ, ఒకే ఒక్కళ్ళు మాత్రమే కంప్లైంట్. మిగతా కంప్లైంట్లు అన్నీ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను.
మమ్మల్ని వీళ్ళు ఇప్పుడు మా గురించి అంత ప్రొజెక్ట్స్ ఇచ్చిన తర్వాత మీడియాలో వీళ్ళు ఎంత నేరస్తులని చెప్పడానికి స్వయాన ఆ రోజున్న సిపి సవాంగ్, ఆ రోజున్న సిపి, ఇది విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ సవాంగ్, గౌతమ్ సవాంగ్ తన చరిత్రలో గోల్డెన్ లెటర్స్తో రాసుకుని కాల్ మనీ బస్టర్డ్ హీరో అని సువర్ణాక్షరాలతో రాసుకున్న గోల్డెన్ లెటర్స్తో రాసుకుని గొప్పగా ఢిల్లీలో చెప్పుకున్న సవాంగ్ మళ్ళీ మా మీద బలవంతాన్ని ఎలా పెట్టించారంటే నా స్నేహితుని పిలిపించటం, 2 నెలల పాటు వాళ్ళని హెరాస్ చేయటం పొద్దునుంచి రాత్రి వరకు. మీరు కేసులో నుంచి వెళ్ళిపోవాలంటే కేసు పెట్టండి వెళ్ళి. అలా నా మీద 11 కేసులు పెట్టారు. అంటే ఈ 1 కేసు కాకుండా 10 కేసులు పెట్టారు. రైట్ శ్రీకాంత్ గారు, ఒక ఉమెన్ ప్రైవసీని గౌరవిస్తూ నేను ఎక్కడా కూడా ఆ ఉమెన్ పేరు, ఆ బాధితురాలి పేరు, ఆ ఫిర్యాదురాలి పేరు నేను తీసుకోను, మీరు కూడా తీసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే వీ మెయింటైన్ సమ్ డిగ్నిటీస్ కాబట్టి. శ్రీకాంత్ గారు, నా చేతిలో ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలి శ్రీకాంత్ గారు. 2.5 years బ్యాక్ కోర్టు మిమ్మల్ని నిర్దోషులుగా తేల్చింది. మిమ్మల్ని మాత్రమే కాకుండా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెన్నుపాటి శ్రీను గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా. కానీ దీని మీద డిస్కస్ చేద్దాము. ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీ మీద నమోదైనటువంటి ఈ సెక్షన్స్ కనుక ఒకసారి కనుక చూసినట్లయితే 420, 376, 354A, 1, 2, 384, 507, 507, 506, రెడ్ విత్ 34, రెడ్ విత్ 122P. దాదాపు 7 సెక్షన్లు, దానికి అనుబంధ సెక్షన్లు కూడా. మీరంతా అమాయకులైతే, మీరు ఏ నేరము చేయకపోతే, మీరందరూ కలిసి ఆ మహిళను ఇబ్బంది పెట్టకపోతే, ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, గ్యాంగ్ రేప్ చేయకపోతే, పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ, చట్టం ఏమన్నా పిచ్చిదా, ప్రభుత్వం ఏమన్నా పిచ్చిదా మీ మీద పోలీస్ ఎఫ్ఐఆర్లో ఇన్ని సెక్షన్లు పెట్టడానికి? ఎఫ్ఐఆర్ కాపీ మీ ముందే పెడుతున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మీరు చూపిస్తున్నారు కదా శ్రీకాంత్ గారు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఏం చూపిస్తారు మీరు? సార్, మీ దగ్గర ఉంది ఎఫ్ఐఆర్ మాత్రమే. ఎఫ్ఐఆర్ చూసుకుని మీరు అందరూ మాట్లాడినట్టే మీరు మాట్లాడుతున్నాను కూడా. కానీ ఈ కంప్లైంట్ చూడండి, ఈ కంప్లైంట్ చూడండి ఒకసారి, మీరు చదవండి పర్లా ఒకసారి. ఇది మీ మీద ఎవరైతే బాధితురాలు ఎవరైతే కంప్లైంట్ ఉండదో, కంప్లైంట్ మా మీద పెట్టిన కంప్లైంట్ అదే. కంప్లైంట్లో ఏముందండి ఒకసారి మీరు బ్రీఫ్ చేయండి. పూర్తిగా చదవకపోయినప్పటికీ కూడా ఈ కంప్లైంట్ రాసినటువంటి దాంట్లో ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే, నాపై 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోర్టులో కేసు వేయించినారు. నేను ఈ విషయం గురించి యలమంచిలి శ్రీరామ్మూర్తి రాముగారిని అడిగితే నా పట్ల చాలా అసభ్యంగా, నా మీద కోరిక ఉన్నదని, నన్ను అనుభవించాలనే ఉద్దేశంతో ఇలా చెక్కు కేసులో ఇరికించి నేను లోబర్చుకొని భావించాలని ఈ విధంగా చేశాను. నేను చెప్పినట్లు విని శారీరకంగా నా కోరిక తీరిస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఒక్కొక్క పాయింట్. అయితే సుమారు 6 నెలల క్రితం నేను మొగల్రాజపురంలోని ఒక షాప్లో ఉండగా మా ఆయన లేనిది చూసి ఏవన్గా ఉన్నటువంటి శ్రీరామమూర్తి అలియాస్ రాము, అతని అసిస్టెంట్ భవానీ శంకర్ దౌర్జన్యంగా వచ్చి నేనేం చెప్పాను, ఏం చేశావు, నా దగ్గర పడుకుంటావా లేదా, నా కోరిక తీర్చుతావా లేదా అని చెప్పి బెదిరించి, నీవు నా దగ్గర పడుకొని నా కోరిక తీర్చేంత వరకు నీ చెక్కులు ఇవంతా కూడా నేను ఇవ్వను. ఈ 2 పాయింట్స్ మాత్రమే కాకుండా శ్రీకాంత్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 25/11/2015 ఉదయం సుమారు 8:30 సమయంలో నా భర్త బజారుకు వెళ్ళినాడు. నేను మా ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ శబ్దం విని వెళ్ళి తలుపు తీస్తే శ్రీరామమూర్తి నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి నన్ను కొట్టి, ఏంటే నేను అడుగు నన్ను బలవంతంగా శారీరకంగా అనుభవించాడు, నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను తన వశం శ్రీరామమూర్తి గారు వెళ్ళిపోతుండగా మా ఆయన ఇంట్లోకి వచ్చి, అంటే తను కేకలు వేసినప్పుడు ఆ ఇంట్లోకి ఎదురు వచ్చి నా పరిస్థితి చూస్తే శ్రీరామమూర్తిని పట్టుకుంటే అతను నా భర్తను కింద పడేసి, ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ కుటుంబం మొత్తాన్ని చంపించి వేస్తానని బెదిరించి వెళ్ళినాడు. ఆ తర్వాత నేను నా భర్త చనిపోవాలని అనుకున్నాము. కానీ చనిపోదాం అనుకునేది అండర్లైన్ చేసుకోండి, నేను తర్వాత చెప్తే ఎందుకు. డన్ సార్. కానీ 2 పిల్లలు వాళ్లకు గుర్తుకు వచ్చి ఆ పని చేయలేదు. శ్రీరామమూర్తి అలియాస్ రాము నాకు ఫోన్ చేసి తన స్నేహితులైన చెన్నుపాటి శ్రీను, సత్యానంద్, వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడా రాజేష్ అనువారల దగ్గర కూడా పడుకొని శారీరకంగా వారి కోరిక తీర్చకుంటే నీ కుటుంబాన్ని అల్లరి చేస్తానని బెదిరించుచున్నాడు. మేము కూడా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేశాం. ఎగ్జాక్ట్లీ అంతే.
ఈ కంప్లైంట్లో మీరు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారనేటువంటిది క్లియర్గా లేదు, ఎప్పుడు ఫోన్ చేశారని చెప్పి క్లియర్గా లేదు. అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసి నాతో పడుకోమని వ్రాయటానికి వీల్లేని అసభ్యకరమైన బూతులు తిట్టుతూ శారీరకంగా హింసించుచున్నారు. అదే కంప్లైంట్ బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చెబుదాం సార్. మీరు ఎఫ్ఐఆర్ చూపించారు కదా, కంప్లైంట్ బేస్ చేద్దాం సార్. ఇందిట్లో ఒక్క ఆ యలమంచిల రాము తప్పితే, యలమంచిల శ్రీరామమూర్తి తప్పితే మిగతా వాళ్ళందరూ పడుకోమని ఎవరిని అడిగారండి? పడుకోమని ఎవరు చెప్పారు? ఆమె చెప్తున్నట్లు బాధితురాలు చెప్తుంది, నన్ను అడిగారు ఎవరు అని చెప్తున్నట్టు? రాము ఏ1 చెప్తున్నట్టు చెప్పారు, అంతే కదా? అంతే. మేము ఎక్కడ చెప్పలా. రెండోది, మేము అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసామన్నారు. అన్నోన్ నెంబర్ నుంచి ఏమంటే నేను వెనుకల శ్రీకాంత్ మాడుతున్నాను, రాసుకోండి, పేరు గుర్తుపచ్చిపోతారేమో, పేరు రాసుకోండి, నేను మిమ్మల్ని ఎంజాయ్ అన్న చెబుతారు ఎవరన్నా సహజంగా? సరే, చేసినప్పుడు అప్పుడు నా మీద పెట్టాల్సిన కేసులు ఏంటి చెప్పండి? మా మీద ఏ1 మిగతా మినహాయించి మిగతా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు ఏంటి మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనావర్షన్ నేను చెప్తాను, 420 అంటే చీటింగ్. అంతే. మేము చీటింగ్ చేసామా? లేదు. సరే, 376 రేపు, మేము రేపు చేసామా? మీరు ఎక్కడా లేదు. లేదు. 354/A సెక్షువల్ హరాస్మెంట్ ఫోన్ చేసామనుకోండి, ఫోన్ చేసి ఉంటే అది కూడా వితౌట్ ఎవిడెన్స్. అన్నోన్ నెంబర్స్ నుంచి నేను చేశానో ఎవరు చేశారో ఎవరని తెలుసు. సరే, అయినా సరే. తర్వాత 384 బెదిరింపు, ఎక్స్టార్షన్. తర్వాత 509 ఉమెన్ ప్రైవసీని భంగం చేసి, ఇక అలాంటి గ్రూప్గా చేసి సెక్షన్లో. నెక్స్ట్ 506 రెడ్ విత్ 36 అని అలాంటివన్నీ పెట్టారు. ఇందుట్లో మేము ఏ సెక్షన్కి అర్హులు, మా మీద పెట్టగలదలుచుకుంటే 506 and 509 ఎగ్జాక్ట్లీ రెడ్ విత్. ఎందుకంటే మీరు ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి దానికి ఎవిడెన్స్ లేదు కాబట్టి. కానీ ఇదే పోలీస్ బాస్ ఇక్కడ సిపిగా ఉన్న సవాంగ్ ఎలా ఆ సెక్షన్లో ఎలా పెట్టాడు మా మీద? శ్రీకాంత్ గారు మీరు ఒకసారి అసలు నన్ను కన్ను చేయనండి, ఎలా పెట్టాడు ఫస్ట్, ఎలా పెట్టారు ఇది అసలు. ఇంకోటి దీనికంటే ముందు ఎఫ్ఐఆర్లోనే మీరు కంప్లైంట్లోనే ఇంకోటి చూశారు, మా మీద చెక్కులు వేశారు అని. ఎగ్జాక్ట్లీ, అవును. చెక్కులు వేసిన తర్వాత ఎవరైనా సరే కేసు చేసిన తర్వాత చెక్ బౌన్సర్ కేసులకి అటెండ్ అవ్వక వారెంట్లు వచ్చేసి పోలీసులు అందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్న టైంలో అప్పుడు అందరు పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళారు, అంతకుముందు సిపిగా ఉన్న ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. అందరి దగ్గర తిరిగితే ఇది చెల్లదో, ఎలా కుదురుద్ది, నువ్వు డబ్బులు తీసుకున్నావు, చెక్కులు ఇచ్చావు, ఇవాళ చెక్కులు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి నన్ను హెరాస్ చేస్తున్నారనే మాట చెల్లదు. అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టిందో ఈ మహిళ, ఆ యలమంచిల శ్రీరామచంద్రమూర్తి అలియాస్ రాముకి డబ్బులు ఇవ్వాల్సింది, దాని మీద కేసెస్ నడుస్తున్నాయి. నాకైతే నేను ఎప్పుడు చూడలా, కానీ ఖచ్చితంగా డబ్బులు తీసుకుని, డబ్బులు ఇవ్వకపోతే చెక్ బౌన్సులు వేసిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ తిరిగి ఎవరు పట్టించుకోవాలా. ఏకైక వ్యక్తి ఇక్కడ మాకు ఒక ఎంపీ ఉన్నాడు, మా టోటల్ చరిత్రలో ఉన్న ఒక దరిద్రపు ఎంపీ ఎవడన్నా ఉన్నాడంటే, అంటే దరిద్రమైన క్యారెక్టర్ అయిన ఎంపీ, దరిద్ర ఎంపీ కాదు, ఏదైనా చేసి ఉండొచ్చు సమాజానికి. కేశినేని నాని. ఎవరు? కేశినేని నాని. ఓకే. కేశినేని నాని గురించి నేను సింపుల్గా చెప్పాలంటే, అంటే మాకెందుకు దరిద్రం అనే మాట అన్నానంటే, ఏదో మమ్మల్ని కేసులో పెట్టారు అంటలా. శ్రీకాంత్ గారు, ఇందాక నా క్వశ్చన్ మీరు అబ్జెక్ట్ చేశారు. మీరు ఇద్దరు పెద్ద వ్యక్తుల పేర్లు వాడారు ఇక్కడ, ప్రస్తావన ధైర్యంగానే తీసుకొచ్చారు. ఒకప్పుడు విజయవాడ కమిషనర్గా పోలీస్ బాస్గా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రానికే పోలీస్ బాస్ అయినటువంటి మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇప్పుడు మాజీ ఎంపీ, విజయవాడ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కేశినేని నాని. వీళ్ళిద్దరి గురించి చాలా డీటెయిల్గా చర్చించడానికి మీరు రెడీనా? రెడీ. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద గౌతమ్ సవాంగ్. మీరు ఒక మాట చెప్తున్నారు, ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్కి మీ మీద పెట్టినటువంటి సెక్షన్లకి అసలు డీజీపీకి ఏం సంబంధం అండి? అంటే డీజీపీ కాల్ చేసి ఈ మహిళతో కంప్లైంట్ పెట్టించి NBSMV పలానా వెనుగళ్ల శ్రీకాంత్ గారి మీద వాళ్ళ మీద ఈ సెక్షన్స్ పెట్టమని చెప్తాడా? అసలు ఎట్లా ఇంటర్లింకింగ్ అవుతుంది అసలు? అది డీజీపీ కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సవాంగ్ అప్పుడు సిపిగా ఉన్నాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్. కేశినేని నాని అనేవాడి గురించి మీకు తెలియదు, కానీ ఇక్కడ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కడు కేశినేని నాని ఏంటంటే తెలుసు. అంటే మీకు చిన్న 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. అసలు మీకు ఎవరికి తెలియదు, విజయవాడ వాసం కాబట్టి మాకు తెలుసు. కేశినేని నాని మెంటాలిటీ అంటే బస్సులు తిప్పే రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సి వచ్చి కంపెనీలకి, కేశినేని ట్రావెల్స్ నడుపుతూ యాపిల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఉండేది. ఓకే. దానిలో ఫైనాన్స్ తీసుకుని ఫైనాన్స్ కట్టక ఈ ఫైనాన్స్ కలెక్ట్ చేసుకుంటే ఎగ్జిక్యూటివ్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర ప్రింట్ వేసిన బుక్ తీసేసుకొని వాళ్ళకి ఆ రోజుల్లోనే 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి
మీరు ముంబైలో సెటిల్ అయ్యింది, ముంబైలో మా వాళ్ళు ఉన్నారని చెప్పి ముంబై పంపించేయటం, ఢిల్లీ వెళ్ళిపోండి, ఇదిగో 10 లక్షలు తీసుకుని మీ జీవితం అంతకంటే రాదని పంపించి తీసుకుని దాని మీద 20 లక్షలు ఇచ్చాం, 25 లక్షలు ఇచ్చాం, అక్కడ 30 లక్షలు ఇచ్చాం, అంత ఇచ్చాం, ఇంత ఇచ్చామని ఆ రోజుల్లోనే 4.5 కోట్లు ఎగ్గొట్టాడు. ఎగ్గొట్టి కోర్టులో వేసాడు. యాపిల్ అనే సంస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోయి పడిపోయింది, క్లోజ్ చేశారు అది. అంటే ఎలాంటి గనుడు? సరే పోనీ ఇది ఎవరికి తెలియదు కాబట్టి ఏదో నేను చెప్పాను, లేకపోతే ఇంకోళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పారు, పోనీ ఏదో ఎలిగేషన్ అనుకోండి. మీకు తెలిసిందే ఒకటి చెప్తున్నా, పబ్లిక్ తెలిసింది. పిఆర్పి పార్టీ పెట్టారు. పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అందులోకి కేసీఆర్ అని వెళ్ళాడు. అలాగే రాధా గారు కూడా వెళ్ళారు, వంగవీటి రాధా గారు. ఆయన గురించి మాట్లాడాలంటే మనకి సరిపోదు, ఎందుకంటే ఆయన మంచితనం కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే వాస్తవం సరిపోదండి. ఆయన గురించి వాళ్ళ గురించి అవసరం, చంద్రబాబు సింగ్ గారి గురించి మాట్లాడాలన్నా మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు, అది చెప్తున్నాను వాళ్ళు, అది వేరే సబ్జెక్ట్. అయితే వాళ్ళతో గొడవ అన్నమాట. ఎందుకు? నోటి దోల, లూజ్ స్టాక్ అనేది బేసిక్గా తన పుట్టుకతోనే ఉంది కేసీఆర్కి, నోటి దోల. ఇది ఎవరికి తెలియదు, మేము అప్పటి నుంచి ఉన్నాము, మాకు తెలుసు ఎంతో కొంత. మేము మా పార్టీ సంబంధం, మా ఫాదరు, మా అబ్బాయి పేరు తారక్, మా నాన్నగారు పెట్టారు. మేము పార్టీ సింపథైజర్స్, ఎన్టీఆర్ అంటే అభిమానం మా నాన్నగారికి. అలా మాకు ఫస్ట్ నుంచి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి పిఆర్పి పెట్టి అక్కడ గొడవ, అక్కడ ఎవరితో? రాధాబాబుతో గొడవ. అది అయిపోయింది. అయిపోయి వెరీ ఫస్ట్ టైము ఇవాళ చెప్తున్నాను, ఆంధ్ర రాజకీయాల్లో, అంటే ఉమ్మడి ఆంధ్ర రాజకీయాల్లో ఫస్ట్ టైం ఒక పార్టీ వాళ్ళని పిచ్చి తిట్టి చాలా అసభ్యంగా తిట్టి బయటకు వచ్చి వేరే పార్టీలు జాయిన్ సంస్కృతి ఎలా స్టార్ట్ అయింది చెప్పండి మీరు? అడగండి సీనియర్ నాయకులు ఎవరైనా. కేసీఆర్ నాని స్టార్ట్ చేసింది అది. ఇలా కూడా చేయొచ్చా అని అసలు ఆ రోజే పార్టీలోకి వచ్చినప్పుడు మేము ఫీల్ అయ్యాం. అసలు ఎవరో, ఎందుకంటే మా పండుగ గారు, మా చలసాని పండుగ గారు కూడా ఫీల్ అయ్యారు. ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు పార్టీలోకి రాకూడదు, ఇది మంచి సంస్కృతి కాదు, మనం ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది ఇది, కానీ చేసేదేం లేదు, లాస్ట్ మూమెంట్ ఇది. అసలు ఎంత దుర్మార్గం చెప్పండి. చిరంజీవి గారి పార్టీలో ఉండి ఇంటర్నల్ వ్యవహారాలు కూడా బయట మాట్లాడి వరస్ట్గా బిహేవ్ చేసి ఆ సంస్కృతిని స్టార్ట్ చేసినాడు కేసీఆర్ నాని. అప్పులేంటి అనేది ఊరంతా తెలుసు. డబ్బు సొంతాన్ని వాడుకుంటాడు, ఎవరికి కట్టడో. మా కేసు నాటికి నేను ఎంపీ అయిపోతే మీ అందరికీ తీర్చేస్తాను అంటే 1 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు అప్పులలో అడగటం. సంస్థలో దాదాపు 1000 మంది పనిచేసి ఉంటాయి, 1000 అంతకంటే ఎక్కువ. ఎవరికి జీతాలు 1.5-2 సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇవ్వనాలు ఉన్నారు. ఇస్తాను అనుకుంటా ప్రొలాంగ్ చేసుకుని నడుపుతున్నాడు. వాళ్ళందరూ ఎమ్మడబడుతున్నారని చెప్పి ఈ న్యూసెన్స్ ఎక్కడికి వెళ్తే అప్పులోళ్ళు, ఇక్కడ ప్రోగ్రామ్కి వెళ్తే ప్రోగ్రామ్ దగ్గర అప్పులోళ్ళు, లేదు కారు ఎక్కినప్పుడు నా డబ్బులు ఏంటని అడగడానికి. నందిగా వెళ్తున్నాం అంటే నందిగా ముందు వెళ్ళిపోయి ఉండేవాళ్ళు, కారులో అడుగుదాం ఏం చేద్దామని. ఎందుకు? బిజీ నేను ఎంపీని బిజీ. చివరికి ఢిల్లీ వెళ్తే ఢిల్లీ కూడా వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఈ హెరాస్మెంటు ఈ పడే టైంలో ఈ చక్కటి ఈ ఆయుధం కేశవానికి దొరికింది. ఎవరు? ఈ కంప్లైనెంట్. ఎలా కంప్లైంట్ అందరి దగ్గరికి వెళ్ళినట్టు ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. లైక్ మైండెడ్ ఉంటారు సహజంగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేతో పాటు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యే బిహేవియర్తో పాటు ఎమ్మెల్యే మెంటాలిటీ ఎవరితో వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఉంటారు ఇప్పుడు. అంతే. ఇంకో ఎమ్మెల్యే దగ్గర ఇంకో రంగం ఉంటారు, లైక్ మైండెడ్సే కలిసి ఉంటారు ఎప్పుడు. అలా నానితో పాటు ఉన్న వాళ్ళందరూ వెధవలే. మీరేమీ నానితో పాటు ఉన్నారంటే వాళ్ళందరూ పరమ వెధవలు. ఈ వెధవలు ఒక వెధవ దగ్గరికి వెళ్ళింది. ఆ పేర్లు చెప్పు, వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించే స్థాయి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా ఇప్పుడు అడిగినా చెప్తారు. విజయవాడలో 2-3 పేర్లు అసలు వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళ అంటారు. చాలా వర్స్ట్ క్యారెక్టర్, అంటే పర్వట్సికాళ్ళు. అలాంటి వాళ్ళు మరి అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్తే ఎమ్మటే దాన్ని ఎగరేసుకుని ఎంక్వైరీ. తన ఇంటర్వ్యూ చూడండి, ఇంటర్వ్యూలో ఉంది, కేసీఆర్ చేసిన ఇంటర్వ్యూలో ఉంది చూడండి. నేను ఎంక్వైరీ చేయమన్నా మా వాళ్ళని. ఈడెవడండి ఎంక్వైరీ చేయమంటానికి? దాని పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వీడు ఇంటర్నల్ ఎంక్వైరీ చేయమన్నాడంట. నిజం తెలిసిందంట. అప్పుడు కమిషనర్ పోలీస్ కేసు కట్టమన్నాడంట. సరే కేసు కట్టమన్నాడు. ఐపీఎస్ చదువుకున్నాడుగా, ఏబీసీ కాదుగా చదువుకుంది కాదండి, బోర్డింగ్ స్కూల్ ఏమన్నా 2వ తరగతి బాగా మెరిట్లో పాస్ అయ్యాడా? గౌతమ్ సవాంగ్. అది పాస్ అయ్యి అదే ఎలిజిబిలిటీ, ఐపీఎస్ ఎలిజిబిలిటీ. కామన్ సెన్స్ ఉండాలిగా. ఒక కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ మీద పెట్టి సెక్షన్లు ఏంటి మీరు చెప్పండి. సార్ ఇదే గనక జడ్జి దగ్గరికి తీసుకెళ్తే మామూలుగా విసిరేస్తారు అంటే నాది కంప్లీట్ చేయడం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని జాగ్రత్తగా ఉండి నాతో మాట్లాడేటప్పుడు అని ఒక మాట సింపుల్గా ఒక బయట గొడవ జరిగింది, ఆ మాట అంటే ఆ మాట బేస్ చేసుకుని మర్డర్ కేసు కడితే ఎలా ఉంటుంది? ఇది అలా ఉంది. ఎవరో రాము అనే అతను మా దగ్గర ఇలా చెయ్యాలని అలా లస్ట్ ఏదో
తీర్చాలని చెప్పి అమ్మాయితో చెప్పడం ఏంటి, మేమేంటో అన్నో నెంబర్ చేయటం ఏంటి, మా మీద రేప్ కేసు కడతాం ఏంటి? సార్ అందులో ఇంకోటి చెప్పాలి, అందులో రాజేష్, ఇండియాలో శ్రీకాంత్, వీళ్ళెవ్వరు ఏమీ తెలియదు సార్ వాళ్ళకి. ఈ కేసు సత్యానంద గారు వీళ్ళెవ్వరికి ఏం తెలియదండి అసలు. ఈ కేసుకు సంబంధం లేదు అసలు. సరే వాళ్ళు మాతో పాటు వ్యాపారం చేసిన వాళ్ళు కాదు, ఫైనాన్స్ వ్యాపారం కూడా చేయలేదు వాళ్ళు. వాళ్ళందరినీ కావాలని ఒకదానిలో ఇరికిచ్చి సర్వనాశనం చేశారు అందరూ. ఆ రోజు మీడియా అలా మెయింటైన్ అయిందండి. మీడియాకి ఎందుకు అంత ఆవేశం ఎందుకు? మీడియాని ఆఫీసులో కూర్చొని పేమెంట్లు ఇచ్చి, మీరు ఎంతగా పేమెంట్లు ఇచ్చి, ముందు బాటిల్ ఇచ్చి ఫాలోఅప్ చేశారు 1 నెల పాటు. ఇంకా చేయండి, ఇంకా వేయండి, వాళ్ళు కూడా వేయండి అని. విజయవాడ మీడియా అందుట్లో ఉన్న ఒక పెద్ద పొరపాటు గవర్నమెంట్ పొరపాటు. ఆ రోజు చంద్రబాబు గారు ఈ కేసు రాగానే ఏమనాలి? కేసు గారు ఎవరు అప్పులు కట్టబాకండి అన్నారు. అసలు ఎవరు అప్పులు కట్టబాటం ఏంటండి? అసలు కేసు ఏంటి తెలవాలి కదా ఆయనకైనా. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ మొత్తం. నేను ఎప్పుడో వైజాగ్కి వెళ్తే వైజాగ్లో ఎవరో పెద్ద ఆయన కలిసి, నువ్వేనా బాబు శ్రీకాంత్ అంటే, నీ మూలంగా నేను సర్వనాశనం అయిపోయాను బాబు, రిటైర్ అయ్యా నేను, ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాను, వాళ్ళు కాలుమని కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తిప్పుతుంటే దండం పెట్టి డబ్బులు వద్దని వచ్చేసాను కదా, నీ మూలంగా సర్వనాశనం అయిపోయాను అని అన్నాడు. అసలు మేమే సర్వనాశనం అయితే ఇంకోటి మా పేరు చెప్తున్నాడంటే మా పరిస్థితి అంత దారుణం చెప్పండి. నేను అక్కడ ఉండగలను ఆయన ముందు, ఆయనకి స్టోరీ అంతా చెప్పినప్పుడు ఎలా చెప్తా? మీరు అడిగారు కాబట్టి ఒక సందర్భం దొరికింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్తే వింటారు వాళ్ళు, సర్లే బాబు ఏదో చదువుతావు నువ్వు అంటారు. అదే సీఎం అసెంబ్లీలో ఏం చెప్పారు? మీరు మీడియా ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తే ఊరుకోను, మీకుంటే మాకు రుజువులతో పాటు మాకేముండయి, కేసు కడతాం, యాక్షన్ తీసుకుంటాం, రుజువులు లేకుంటే మీ మీద చర్యలు తీసుకుంటాం అన్న నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ ప్రోగ్రాం పడలా. అసెంబ్లీలో సీఎం గారు ఇచ్చిన వార్నింగ్ తర్వాత ఒక్క ప్రోగ్రాం రాలే వాళ్ళ వరకు. ఇప్పుడు మీడియా సంస్థలు పెద్దవి మీకు తెలిసి 4-5 ఉన్నాయి. 4-5 కింద రిపోర్టరేగా, అంతే కదా సార్. ఒక రిపోర్టర్ అయితే పేరు ఏదో ఉంది, రిపోర్టర్ అయితే మా ఆఫీస్కి వచ్చేవాడాడు. వాడు మైక్లో రోజు నేను చూస్తాను, నేను లేను ఇక్కడ, నేను సింగపూర్లో ఉన్నాను కేసు అప్పుడు. ఓకే సార్. నేను ఆడు చెప్తున్నాడు, ఇదిగో ఇదే ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారం ఇక్కడే చేసేవాళ్ళు, ఇదిగో ఇక్కడే ఈ బోర్డు తీశారు, విదేశాలకు పంపిస్తారంట ఇక్కడ నుంచి అమ్మాయిల్ని. అసలు విదేశాలకు పంపిస్తామని బోర్డు ఉండేది, వస్తే అందమైన అమ్మాయిలు చూసి వ్యభిచార రూపంలో దిప్పేవాళ్ళు వీళ్ళు చేశారు అన్నాడు. ఆడికి నా కోర్టులో కనిపించాడు. నాకు ఎరా బుద్ధి ఉందారా, నువ్వు తినేది అన్నమా గడ్డారా, నువ్వు ఎరా మనిషివేనా నువ్వు అసలు అన్న. నాన్న సారీ అన్న, నాకు నేనేం చేయలేను అన్న అన్నాడు. అరే ఇద్దరు ఇక్కడ నుంచి అన్న, వాడు వెళ్ళిపోయాడు మొహం చాటేసుకుని. ఇది నాతో ఫేస్ చేసేటప్పుడు ఒక ప్రముఖ రిపోర్టర్ సంగతి నేను చెప్తున్నాను. ఏది ఫోన్లో మైక్ అంతా ప్రచారం చేసి నాకు ఎదురు పడితే నాతో బిహేవ్ చేసిన విధానం అది, నేను బిహేవ్ చేసిన విధానం అతను రియాక్ట్ అయిన విధానం. అలా మీడియాని మెయింటైన్ చేసి కేసీఆర్ అని తన జోలికి రాకుండా ఒక సంవత్సరం కాపాడుకున్నాడు. తర్వాత అప్పుడు రోడ్డు మీద ఎక్కారు ఎవరో, కేసినేని ట్రావెల్స్లో ఉన్న యాజమాన్యం జీతాలు ఇవ్వాల్సిన రోడ్డు ఎక్కితే మళ్ళీ తర్వాత దాన్ని బాలసుబ్రహ్మణ్యం గారి మీద నెపం నెట్టేసి ఆయన ఆపమన్నారని చెప్పి ఆపేసి ఆయన మీద నెప్పేసి మొత్తం డబ్బంతా తగ్గొట్టేసి ఎవరిని వెళ్ళి డబ్బులు ఏంటంటే చంద్రబాబు గారు వెళ్ళి అడగండి, ఆయన ఆపేయమన్నాడు, చంద్రబాబు గారు వెళ్ళి అడగండి అలాంటి. కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారుల వేధింపులు తట్టుకోలేకనే నేను బస్సెస్ మొత్తం షట్ డౌన్ చేస్తా అని చెప్పి కేసినేని గారు చెప్పినట్టు నాకు గుర్తు. సార్ అలా కాదండి, టీడీపీ గవర్నమెంట్లో నోటి దోలోడు, నోరు రంకే ఎత్తాడు, ప్రతిదీ నోటి దోలే. పీఆర్పీలు ఉన్నప్పుడు రాధా గారి మీద గొడవ పడ్డాడు, టీడీపీలోకి వచ్చి అందరు ఎమ్మెల్యేని తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ నిజంగా సవ్యంగా చేస్తుంటే అధికారులను వదిలేస్తాడా? మీరు చెప్పండి. బ్లాక్మెయిలింగ్ చెప్పండి మీరు. ఎంతమంది వ్యాపారం చేయట్లేదు ఇప్పటికీ, వాళ్ళు చేస్తారు. ఇంకొక వచ్చేవాడు ఏంటి అంటే ఈ చెప్పినట్టే అనాలి ఎవరైనా, లేకపోతే అల్లరి చేస్తాడు, న్యూసెన్స్ చేస్తాడు. ఆ రోజు చంద్రబాబు గారు నెపమని చెప్పాడు, బస్సులు మూసారు, మొత్తాన్ని ఎగ్గొట్టారు. మళ్ళీ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత కొద్ది తీసుకుంటాడు. ఇవాళ గవర్నమెంట్ లేదు, ఏం లేదు, మనిషి లేదు, ఇవాళ తుప్పు రాకుండా 0. ఈ కేసుకు సంబంధించి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఈ కేసులో అసలు నాకు సంబంధం లేనప్పుడు నన్ను ఎందుకు చేశాడంటే 2014లో టీడీపీ గవర్నమెంట్ బాగానే నాకు సంతోషంతో వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చింది మన, కానీ ఓకే మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మేము నవ్యాంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కదా 2014 ఇక్కడ ఎన్ఎస్సీ కళ్యాణ మండపంలో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు మాకు తెలిసిన వాళ్ళు పరిచయం ఉన్నారు, అందరిని పిలిచి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి ఒక 5,000 మందికి భోజనాలు పెట్టాం, నాన్ వెజ్ భోజనం. ఎమ్మెల్యేలకు సన్మానం చేసి భోజనం. అందుట్లో యథారాజ్యంగా నాకున్న మెంటాలిటీ, నాకున్న ఉద్దేశం ప్రకారం కేసీఆర్ని పిలవలేదు. అసలు నాకు ఇష్టం లేదు పిలవటమే. చెప్పే క్యారెక్టర్ నేను అనేది ఇవాళ కాదు, ఇవాళ మేము డ్యామేజ్ అంటే మారుతాం కదా, ఆ రోజు నేను పిలవలే. అసలు నాకు ఇష్టం, క్యారెక్టర్ కరెక్ట్ కాదు.
నోటి తోల రోజుకొని మాట్లాడతాడు, ఆడెంత ఈడెంత అంటాడు. సో ఆడెంత ఫ్రాడ్గా బతికేవాడు. నాకు ఇష్టం లేదు అసలు. అంటే ఆయన పిలిపించుకుని ఎరా అనుకోరా అనిపించుకోవాలా మేము? అది కూడా మనసులో ఉంది నా మీద. దాంతో నా పేరు వచ్చింది. నా పేరు వస్తే ఎవరు వస్తారు? మన సేవ చేయడానికి ఎవరు వస్తారు? ఎమ్మటే చెన్నిపాటి శ్రీను గారు వస్తారు. అంతే. చెన్నిపాటి శ్రీను గారు పేరు పెట్టేశారు. ఆయన డిఫెండ్ చేయాల్సిన ఆయన అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక ఆ కథ చెప్పాలంటే ఒక బాధ కాదు, రెండు అయింది. ఇక మా బాధ ఒక బాధ అయితే ఆయనకు రెట్టింపు అయింది. ఇక్కడ ఒక 2 పాయింట్స్ నాకు చాలా బ్రీఫ్గా చెప్పండి శ్రీకాంత్ గారు. మీ మీద మిగతా వాళ్ళ మీద కేశినేని నాని గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ద్వేషమో విద్వేషమో అసూయో ఏ పేరు పెట్టుకున్నా కూడా దానికి కారణాలు నాకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి, భవిష్యత్తులో మీరంతా ఎప్పుడైనా తనకి రాజకీయంగా ఎదురుపడతారేమో అడ్డుపడతారేమో అనేటువంటి ఒక ఇష్యూ అయితే, కాల్ మనీ అనేటువంటి దాన్ని ఒకదాన్ని సృష్టించేస్తే తనకున్నటువంటి అప్పులు, ఆ అప్పు అడిగేటువంటి వాళ్ళని కాస్త వరకు బ్రేక్ వేయచ్చు అనేటువంటి ఇంకొక ఉద్దేశం. ఇది నాకు అనిపిస్తుంది. ఈ 2 ఖచ్చితంగా ఒక దెబ్బకి 2 పెట్టలు. ఒకటి, మేమేదైతే అదే ఏరియాలో అదే పట్టణంలో మేము ఆఫీస్ పెట్టుకుని మేము ఉన్నాం, మాకు పైనుంచి సపోర్ట్, మాకున్న బలమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చెన్నిపాటి శ్రీను గారు. అందుకని ఫస్ట్ ఆయన అది డ్యామేజ్ అయిపోద్ది. రెండో, తనది అడగలేదు కదా, తన స్ట్రాటజీ ప్రకారం అడగలేదు కదా, ఎవరు సక్సెస్ అయ్యాడు కదా, ఇంట్లో సక్సెస్ అయ్యాడు. రెండవది, తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ గురించి బోడే ప్రసాద్ గారు క్లియర్గా ఏసీపీతో మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. టాస్క్ ఫోర్స్ ఏసీపీకి చేసి ఈ కంప్లైంట్ మీద మీరు ఎలా పెడతారు, ఇంత అల్లరి ఎలా చేస్తారు, ఈ కంప్లైంట్కిను ఈ కేసుకి సంబంధం ఉందా, నేను రాగానే ప్రెస్ మీట్ పెడతా అన్నందుకు ఆయన్ని స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పోలీసు ఒక ఏసీపీతో మాట్లాడితే టాస్క్ ఫోర్స్ ఏసీపీ మొత్తం హ్యాండిల్ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడుసుమిల్లి ప్రసాద్ గురించి చెప్పాలంటే నేను చెప్పకూడదు. అక్కడ రేగ్గాయలు అమ్ముకునేవాళ్ళు, అక్కడ పాపం బేదా బెక్కేవాళ్ళు, చెప్పులు కుట్టుకునేవాళ్ళు, ఆ పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గర ఆ నిమ్మకాయల వాళ్ళు, వాళ్ళని అడిగితే చెప్తారు వీడి గురించి. వీడు ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం వీడు వాళ్ళని బెదిరించి కుట్టుకునేవాడిని బెదిరించి ఒక జత చెప్పడానికి తీసుకెళ్తారు వాడి దగ్గర. ఏదో కొద్దిగా బాగుంటాయి కదా, ఏదో ఒకటి కుట్టి అమ్ముకుందాం అనుకుంటాడు కానీ 100-150కి అవన్నీ కవర్లో పెట్టి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి నిద్ర కూడా భోజనం కూడా ముట్టుకోడు. వాడు ఈ కేసుకి ఇన్వెస్టిగేషను ఆడే హ్యాండ్ ఓవర్లో మొత్తం జరిగింది. ఇదే అడుసుమిల్లి ప్రసాద్. ఓకే. అక్కడున్న ఎస్ఐ శ్రీనివాస్ ఈ కేసు చూసి భయం వేసిపోయి, ఈ కేసా మనం చేసి ఎంత అల్లరి చేసేది, ఈ కేసా అని చెప్పి 15 రోజులు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నాకు లీవ్ కావాలండి అంటే లీవ్ ఇవ్వనన్నారు. తర్వాత కేసు మేము రాగానే చెన్నిపాటి శ్రీను గారి దగ్గరికి, తర్వాత నా దగ్గరికి వచ్చి బతినాడాడు. సార్ ఇంతకంటే దుర్మార్గం నేను జీవితం చూడలేదు సార్, అసలు ఆ కంప్లైంట్ ఏంటి, పెట్టిన ఆవిడ ఏంటి, అన్నీ మాకు తెలుసండి, మేము ఉందే టాస్క్ ఫోర్స్ కదా, మా పని ఇది కదా, కేసు ఎలా పెట్టారు, పెట్టిన దాంట్లో ఈ సెక్షన్లో ఎలా పెట్టారు, ఈ అల్లరి ఏంటి, మీరేంటి, మీ ఫ్యామిలీస్ ఏంటి, సారీ అండి అని చెప్పి ఆయన పర్సనల్గా వచ్చేసి చెప్పాడు. అంటే ఒక బాధ్యత గల అధికారి ఏం చేశాడు, హ్యాండిల్ చేయలేక లీవ్ పెట్టుకుని వెళ్ళాడు. మరి ఇదే ఐపీఎస్ టాప్ మోస్ట్ సవాంగ్ ఏం చేశాడు, ఎంజాయ్ చేశాడు. సరే ఇంకోటి చెప్తానండి, ఆయనకు మీ మీద ఇప్పుడు గౌతమ్ సవాంగ్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఎక్స్ డీజీపీ కదా, సరే మీ మీద పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్నారనుకుందాం. అసలు మీకు వాళ్ళకి ఆ టజిల్ ఎట్లా ఏర్పడింది, అదే ఈ కంప్లైనెంట్ గౌతమ్ సవాంగ్ గారికి ఎలా దగ్గర అయ్యారు? సరే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ సవాంగ్ మమ్మల్ని కుట్రపూరితంగా ఇరిగిద్దామని అనుకోలే. ఓకే. గౌతమ్ సవాంగ్ ఒక 0 నాలెడ్జ్ ఫెలో, ఒక దేని మీద అవగాహన లేని ఒక అసమర్థ ఐపీఎస్ అధికారి నా దృష్టిలో. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక అసమర్థ ఐపీఎస్ ఆఫీసర్, ఎందుకంటే ఐపీఎస్ కాబట్టి అంటున్నా మాట, ఒక అసమర్థుడు. ఎంత అసమర్థుడో మొన్న గవర్నమెంట్లో అందరూ చూశారు. ఏదైతే కేసు అని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు కట్టేయమంటే కేసు కట్టేయమన్నాడు. ఓకే. కేసు కట్టేసి ఫ్లేరప్ అయిపోయింది. ఫ్లేరప్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, అసలు ఈ కేసు ఏంటి, ఈ సెక్షన్లు ఏంటి అనాలి కదా. ఈ సెక్షన్లు పెట్టంగానే నేను కూడా ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళాను, ఒక ఆయన దగ్గరికి. సరే ఆయన ప్రాక్టీస్ చేస్తాను, సరే ఇదేంటంటే ఇది కేసు ఏంటి, మీ మీద కేసు ఏంటి, కానీ వెళ్ళబాకండి, ఇది పోలీసు కావాలని చేసే కేసు ఇది కాబట్టి
మళ్ళీ మీరు వెళ్తే మీ మీద ఫాల్స్ కేసులు పెడితే మళ్ళీ వేస్తారు. ఇది జనరల్గా జరిగే ప్రాక్టీస్, పోలీసులు చేసే ప్రాక్టీస్ ఇది. కాబట్టి ఒక 2 నెలలు మీరు ఫ్యామిలీతో పాటు ఇటు కూడా అని చెప్పాడు. కానీ ఇంకో మా పిచ్చి మహారాజు ఇంకో పిచ్చి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సత్యానంద్. ఏంటి సార్ ఇప్పుడు ఎం సత్యానంద్ గారు A4గా ఉన్నారు, దీంట్లో డిఈ అని ఉంది. ఏంటి దేంట్లో డివిజన్? ఎలక్ట్రికల్ డిఈ ఆయన, ఎలక్ట్రికల్ డిఈ. ఓకే. అండ్ ఆ రోజు మన రాష్ట్రానికి ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అసోసియేషను ఎస్సీ స్టేట్ ప్రెసిడెంటు. ఓకే. ఆయన అందరూ గౌరవం ఉంటారు, ఆయన చాలా మర్యాదస్తుడు, చాలా మంచోడు. మీరు ఎవరు ఏ సాధారణ పని అడిగినా ఇమ్మీడియట్ క్షణాలు చేసి పెడతాడు. ఏమి అసలు ఆయన చూస్తే నిజంగా జాలేస్తుంది. ఆయన మీద కేసు A4 గ్యాంగ్ రేప్ కేసులో ఆయన మీద కేసు కనీసం పెట్టే ముందు చూడాలి కదా. ఆయనకి ఆ రోజు యాంటిసిపేటరీ వచ్చింది. రాగానే మీరు ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి చూడండి. ఓకే. ఆ రోజు డీసీపీ కాళిదాస్ ప్రెస్ మీట్ పెట్టి మేము బలమైన సెక్షన్లో పెట్టాము, అయినా ఇలా బెయిల్ ఎలా వచ్చిందో తెలియదు మాకు, కానీ మళ్ళీ పరిశీలి చేస్తాం అని చెప్పి అప్పుడు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు చదవాలి ఇప్పుడు. ఓకే. ఈ 164 స్టేట్మెంట్ ఎక్కడ ఇస్తారంటే, ఒక బాధిత మహిళ ఆ బాధితలో ఉండి ఆ మైండ్ సెట్ సరిగ్గా లేక కంప్లైంట్లో సరిగ్గా ఇవ్వలేకపోవటం మూలంగా వాళ్ళకి ఇచ్చే ఒక ఛాన్సే 164. అంటే తేరుకున్న తర్వాత ఫ్రీగా ఇవ్వమని ఇచ్చేది 164. ఆ 164 స్టేట్మెంట్ని అదే కాళిదాస్ అండ్ సవాంగ్ పేర్కొన్నట్లు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పినట్టు మేము ఆల్టర్ చేస్తాము, దీన్ని పరిశీలి చేస్తాం అంటే వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ జడ్జి గారికి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఒకసారి అది చూడండి ఒకసారి దీంట్లో, ఎందుకంటే మాకు అది కేస్ ట్రయల్స్లో వచ్చింది. అవును సార్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుంటే సార్, ఆన్ 1 day in the year of 2014 I went to Hyderabad for purchasing dress material, and by the time Sriram Murthy and Satyanand also were present at the Hyderabad Sriram Murthy and informed about their presence in Hyderabad through phone. When I was in Amirpet, he said Sriram Murthy, Satyanand took me into the hotel. Then I along Satyanand went to the room where he said Satyanand removed his clothes and he tried to commit rape upon me when the waiter of the lodge rang the bell of the room and then he left me. 2014లో డేట్ గుర్తులేదు కానీ ఒక హోటల్లో ఆమెపై సత్యానంద్ రేప్ అటెంప్ట్ చేశారు, ఆ హోటల్ వెయిటర్ అలర్ట్ అవ్వడంతో వదిలేశాడు అని చెప్పి ఒక పాయింట్ ఉంది సార్. రెండవది ఇందులో ఒకటే అడుగుతున్నా, ఒక భారత బాధ్యత గల మహిళ ఇప్పుడు అటెంప్ట్ చేసింది ఒక 4 కోళ్ల మధ్యలో కాబట్టి మనం దానికి విట్నెస్ తీసుకురాలేము అంతే సార్. ఆ స్టేట్మెంట్ని గౌరవిద్దాం అని ఓకే, గౌరవిద్దాం అనుకో. ఇది హోటల్ రూమ్ లో జరిగింది అని చెప్తున్నారు కాబట్టి అది ఎప్పుడు జరిగిందండి? ఆన్ 1 day in the year 2014. ఈ కేసు అయిపోయిందండి 2015 నవంబర్ 25న మా ఇంట్లోకి చేశారని 2015 నవంబర్ జరిగింది కదా, 2015 డిసెంబర్ కదా ఇది కేసు అయింది. అంటే 2014లోనే అటెంప్ట్ జరిగిందని చెప్తున్నారు ఆమె చెప్పిన దాని ప్రకారం ఒక హోటల్లో. ఏది ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిపోయి అందరికీ రిమైండ్ పడిపోయింది, యాంటిసిపేటరీ ఎవరికాల ఆ గోళ ఉన్న తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అది. మళ్ళీ భర్త లేనప్పుడేనా అది కూడా అంతేగా చెప్పింది? అంతే, భర్త లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఒంటరిగా వెళ్తే ఒంటరిగా రమ్మంటే రూమ్కి ఒంటరిగా వచ్చి చేసింది, అంతే కదా. ఇందాక మనం చదివికున్నటువంటి తొలి కంప్లైంట్లో భర్త లేనప్పుడే జరిగింది, కాకపోతే అతను వెళ్ళిపోతుంటే భర్త వచ్చాడు. అలా కాదండి, అసలు షాప్ దగ్గర కూడా మా భర్త లేని సమయంలో చెక్కుల నోట్లు పట్టుకెళ్ళారు, అలాగే మా భర్త లేని సమయంలో వచ్చారు. ఇది కూడా భర్త లేని సమయంలో హైదరాబాద్ వెళ్ళింది అంతే కంప్లైంట్. ఇంకొక కీలకమైన పాయింట్ నాకు అసలు డౌట్ఫుల్గా ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆన్ 1 day in the month of May, Sriram Murthy called me to Minerva Grand Hotel to settle the matter, and accordingly I went to their room at Minerva Grand Hotel when Sriram Murthy and Bhavani Shankar were present. There Sriram Murthy gave a cool drink, and after consuming the same I became semi-unconscious and I was observing that one by one, namely Sriram Murthy, Chendupati Srinu, M. Satyanand, Venigala Srikanth, Pendyala Srikanth had their sexual lust from me without my consent. I was there for nearly 2.5 hours. దీని ప్రకారం ఏంటంటే
ఏ డేటో కరెక్ట్గా చెప్పలేదు. మేలో ఒక రోజు మాత్రము మళ్ళీ ఆమె హోటల్ రూమ్కి వచ్చింది. హోటల్ రూమ్కి వచ్చిన వెంటనే ఆ మినర్వా గ్రాండ్ హోటల్ అనేటువంటి హోటల్ రూమ్కి వచ్చింది. అక్కడ అప్పటికే శ్రీరామ్మూర్తి, భవానీ శంకర్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక కూల్ డ్రింక్ ఇస్తే ఆమె తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె అపస్మారక స్థితిలోకి పూర్తిగా వెళ్లకుండా ముందుగానే మీరు, చెన్నుపాటి శ్రీను గారు, రాజేష్ గారు, ఇంకో ఇద్దరు ఆమెని రేప్ చేశారు అని చెప్తాం. సరే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, మా ఇంటికి వచ్చి నా మీద అఘాయిత్యం చేశారని కంప్లైంట్ ఇచ్చింది 2015 డిసెంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే నవంబర్ 25, 2015 ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. తన జీవితంలో మర్చిపోలేదు. మీరు నోట్ చేసుకోండి, గుర్తుందో ఒక పాయింట్ అన్నారు, చనిపోదాం అనుకున్నామని. ఎగ్జాక్ట్లీ, అండర్లైన్ కూడా చేసుకోమని చెప్పారు ఇందాక మీరు. దాని తర్వాత సహజంగా పోలీసులు ఎలా ఉంటుంది ఏంటి, ఎలా చేస్తారు చెప్పండి. పోలీసు ఎమ్మడే ఏం చేస్తారు, మాకు 41 నోటీస్ ఇస్తారు, పిలుస్తారు. సరే, ఈ నోటీస్ వద్దండి, మేము క్రిమినల్స్, ఎఫ్ఐఆర్ కడతారు. కట్టి మమ్మల్ని ఎక్కడున్నారో తీసుకొచ్చి మమ్మల్ని ఎత్తుకొచ్చి తీసుకెళ్ళి కోర్టుకు ప్రజెంట్ చేసి లోపలేస్తారు. ఇది కదా ప్రొసీజర్. అవును. కానీ డిసెంబర్ 10th అరెస్ట్ చేసి 11th ఎఫ్ఐఆర్ కడతారా? ఇంత పెద్ద కేసుకి ప్రీ ప్లాన్ తెలియట్లేదు సార్. అది కుదురుద్దా అసలు? ఎఫ్ఐఆర్ కట్టి కదా తీయాల్సింది. ఎగ్జాక్ట్లీ. చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారా? అంటే వీలుగా కడతారా? అప్పుడు ఊహించుకుని కడతారా? సరే, అది కూడా పక్కన పెట్టి దీనికంటే ముందే 2014లో సత్యానంద గారును ఆయన రామ్మూర్తి గారు ఫ్లాట్కి పిలిచి అన్నారు. అవును. ఎప్పుడు ఇది 14లో 2014లో అప్పటికే అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కోసం ఎందుకు అలా అడుగుతారు? అది కూడా హోటల్ ఎలా వెళ్తారు? ఇంకోటి, ఇప్పుడు మేమందరం మినరల్ హోటల్ అన్నారు కదా, వన్ డే ఏంటి? అర్రే, తను ఒకే ఒకళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో తను ఇబ్బంది పెట్టి తన జీవితం నాశనం చేసి మిగతా వాళ్ళందరూ ఫోన్ చేస్తేనే చచ్చిపోదాం అనుకుని మా మీద కంప్లైంట్ పెడితే అసలు హోటల్లో అంత ఇన్సిడెంట్ జరిగితే నవ్వుకుంటూ వస్తారు బయటికి ఎవరన్నా? అక్కడే సూసైడ్ చేసుకోవాలిగా. అంతే. ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అయితే, అంత సెన్సిటివ్ మెంటాలిటీ ఉంటే నిజమే, వాస్తవం. మీరు చెప్పింది కరెక్టే కదా. అవును సార్. ఇది అసలు జోక్ అండి ఇది. సరే, ఇది నేను అనేది ఏంటంటే వచ్చి అది మళ్ళీ కూడా ఏంటి, 1 డే ఆఫ్ మే. ఏ సంవత్సరం ఉండేది? అది కూడా మెన్షన్ చేయలేరు. అంతే. అంటే ఏ సంవత్సరం తెలియదు. వన్ డే ఇన్ ద మంత్ ఆఫ్ మే, అది ఎప్పుడో తెలియదు. అదే సార్ నేను చెప్పేది. మే అని చెప్పారు కానీ మేలో ఏ డేటు తెలియదు, ఏ వారము తెలియదు, ఏ రూము తెలియదు, ఏ సంవత్సరమో కూడా తెలియదు. ఏ సంవత్సరం తెలియదు, ఏ టైము, ఏ డేటు, ఏ రూమ్ నెంబర్ అంతా. మళ్ళీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హస్బెండ్. ఎస్, అంతేనా? మళ్ళీ అంతే, ఆబ్సెన్స్ ఆఫ్ హస్బెండ్ ఉన్నాడా? అంతేనా? పేరుకున్నాడా? ఏది ఇంత యాక్టివిటీ జరుగుతున్నా సార్ హస్బెండ్ ఆబ్సెన్సే పద్దాకా. కూల్ డ్రింక్ ఏది 2014లో ట్రై చేశారు. మళ్ళీ ట్రై చేస్తే అదృష్టవంతుడు ఆడెవడో మహానుభావుడు ఒక బెల్ బాయ్ గారు బెల్లు కొట్టేపాటికి బతికిపోయారు. కంప్లైంట్ బతికిపోయింది. కానీ ఆ రోజు ఆ గొప్పవాడు వల్ల, ఆ బెల్ బాయ్ వల్ల, ఇది మీరు చెప్పడం కదా, ఆమె చెప్తుంది. ఆడు దేవుళ్ళలాగా వచ్చాడు బెల్ బాయ్ వల్ల. జరిగిన తర్వాత రూమ్కి రమ్మంటే వస్తారా? మళ్ళీ కూల్ డ్రింక్ తాగంటే చప్పగా తాగేస్తారా? ఇది బాగుంది, ఇది కాదు, మీరేటా తెప్పించండి, థమ్స్అప్ ఇచ్చారంటే తాగుతారా ఎవరన్నా? కాదండి, సహజంగా చెప్పండి మీరు. నిజమే చేశానంటే అప్పుడు చేసావు, ఇదే సెక్షన్లో. సరే, మా లస్ట్ తీర్చాలని చెప్పి యలమంచి శ్రీరామ్మూర్తి చెప్పాడు. మేము కూడా అన్నోన్ నెంబర్స్ని ఫోన్ చేసినందుకు మా మీద గ్యాంగ్ రేప్ కేసులు కట్టారు. ఇన్ని సెక్షన్లు, దాదాపు 7 సెక్షన్లు కట్టారు. మరి ఇప్పుడు హోటల్ రూమ్ బిల్స్ చేసినందుకు నా మీద ఏ సెక్షన్ కట్టాలి? మా మీద కసబ్ మీద కడతారు కదా, అవి కట్టాలి. అంతేగా? పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాళ్ళ మీద, లేదా కసబ్ మీద ఇంకా కేసులు కట్టారు, లేదా పాకిస్తాన్ వాళ్ళు, లేకపోతే ఇంటర్నల్గా ఉండి మనం దేశాన్ని నాశనం చేద్దాం అనుకుని కుట్ర చేసిన కేసులు కూడా పెట్టాలిగా మా మీద. మరి ఇప్పుడు ఖచ్చితంగా పెట్టాలి. మరి ఈ ఐపీఎస్ తోతాపురి ఐఏపీఎస్ పెట్టాలిగా. మరి ఎందుకు పెట్టాలి మళ్ళీ? మీరు ఏనండి, ఇదే సవాంగు ఉత్తముడు గోల్డ్ లెటర్స్లో రాసుకున్నాడు ఈ కేసును బస్ట్ చేశామని. డీజీపీ అయ్యాడు. ఇదే కంప్లైంట్ ఏముంది సార్? ఎఫ్ఐఆర్లో ఉంది, చందమామ మేము డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు కదా, అవును, వాళ్ళకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు పోలీస్ లోగోస్కి. సగం డీజీపీకి ఉండే. నమ్ముతారా?
ఎవరైతే ఫిర్యాదిదారు సార్ ఎవరైతే బాధితురాలు. టీడీపీ గవర్నమెంట్లో ఉండి కేసు పెడితే టీడీపీ గవర్నమెంటే షేక్ అయిపోయి పడిపోయిన గవర్నమెంట్ పడిపోవడానికి ఒక రీజన్ అయిందో, అసెంబ్లీ నడవలేదో, చంద్రబాబు గారిని కామా సీఎం అని పిలిపించుకున్నాడు ఆయన, దానికి కారణమైన ఒక కేసు ఎవరైతే అమ్మాయి పెట్టిందో ఆ కంప్లైంట్కి డీజీపీ అయిన తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్, డిజైన్ ఎంబ్రాయిడరీ, లోగో డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడంటే వీడిని ఏమనాలి సార్? అసలు మీరు చెప్పండి, వీడిని ఏమనాలి చెప్పండి? అంటే ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి. ఈ కేసుని మీరు చెబితే నమ్మరు. మేము టెన్షన్ పడి మా గౌరవైన మా లాయరు ఆయన ఎస్ఆర్పి గారు, సుంక రాజేంద్రప్రసాద్ గారు, ఆయన సీనియర్ మోస్ట్, ఆయన ఎంతసేపు నవ్వుతానే ఉన్నాడు కేసు ఎంతసేపు. మేము ఏంటండి ఇది కనుక తలెత్తుకోలేమంటే నిన్నలేండి అది కేసు, ఇదేం కేసు అండి అసలు? ఇది కేసా? ఇది ఏ కోర్టుకి వెళ్ళినా ఇది చెల్లుబాటు అవ్వదండి, ఇది ఎక్కడ ఇది అసలు నేను రావసలు కోర్టుకి, ఇది మన జూనియర్ అయిపోద్ది కేసు అని చెప్పాడు. సో ఒకసారి ఆయన కూడా అడగడానికి తెలుస్తుంది. నిజమే శ్రీకాంత్ గారు, యాక్చువల్గా ఇంత కాంట్రడిక్షన్ ఏనండి. మీకు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే విట్నెస్లు, ఈ విట్నెస్ ఎలా ఉంటాయి తెలుసండి మీకు? సాక్ష్యం చెప్తా నేను విన్నాను అనేది ఒక సాక్ష్యం, అతను చెప్పుకుంటే విన్నానని మూడవ సాక్ష్యం, వీళ్ళు ముగ్గురు అతను మూడో అతనికి సాక్ష్యం చెప్తున్నాడు విన్నాను నాలుగవ సాక్ష్యం. ఇయ్యా సాక్ష్యాలు W2 W3 ఇయ్యా కాదండి, ఇయ్యా విట్నెస్లు ఎలా ఉంటాయా? నేను సాక్షిని, నేను ఈ సాక్ష్యాన్ని ఇంకొకళ్ళు చెప్తే వాళ్ళు W2, నేను సాక్ష్యం చెప్పాను కాబట్టి ఇయ్యా విట్నెస్లు. దీనికి ఇంత సెన్సిటివ్ కేసు విట్నెస్లు ఇయ్యా. మినర్వా హోటల్కి వీళ్ళు వెళ్ళి గుంపుగా ఒక 5-6 ఒక ఫ్లోర్ ఒక లిఫ్ట్లోంచి వెళ్ళిపోవటం కానీ వస్తాం కానీ ఉంటే ఒక ఫుటేజ్ ఇవ్వమని అడిగారు వీళ్ళు, మినర్వా హోటల్ యాజమాన్యాన్ని. ఈ వెధవలు ఎవరో ఈ అడుసుమిల్లి ప్రసాద్, ఈ సవాంగ్, వీళ్ళు వీళ్ళు అడిగితే వాళ్ళు గవర్నమెంట్కి చెబుతామంటే అప్పుడు ఆగిపోయారు. అంటే అవి కూడా చూపించి విట్నెస్ పెట్టేద్దామని. అంటే మేము గుంపుగా ఒక చోట నుంచి వెళ్ళింది ఇళ్ళే, ఎవరైనా పర్వాలేకే, అది వెళ్ళింది మీరా కాదా మీరు ప్రూవ్ చేస్తారు. ఛార్జ్ షీట్లో ఆన్ వన్ డేలో ఏ రోజు లేదు, ఏ టైము లేదు, ఏ రూమ్ అది లేదు, ఎంతమందో లేదు, ఎక్కడా లేదు, విట్నెస్ లేదు, రూమ్ ఎవరి పేరు మీద ఉందో లేదు, అని వన్ డే. ఏది అంత దారుణమైన జరిగిన రోజు వన్ డే. ఈ పిచ్చి కేసులు పెట్టుకొని మీకు చూపించిన ప్రకారం పెట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలండి? మేము ఉద్యమం చేయడానికి మెట్టు వేసుకుని చంద్రబాబులో ఉద్యమం చేయాలి. మేము వెళ్ళాక మేము చెప్పుకోవాలంటే మీ వాడక దగ్గరికి వెళ్ళి ఆడవాలి. మేమేం చెప్పుకోవాలి? చెప్పే కదా వైజాగ్లో ఎవరో అన్నారు నన్ను, అతను ఎవరో తెలియదు, నీ మూలంగా మేము అయిపోయామని. మేము వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవాలి? ఒక సంక్షోభ సమయము, ఒక దుఃఖ క్షణాలు, లేకపోతే ఆవేదన నిన్నటువంటి కాలం గురించి ఖచ్చితంగా ఇక్కడ చర్చించాలి. ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నాను, ఎందుకు ఇంత పర్టికులర్గా చేస్తున్నాను అంటే నాకు ఒక కారణం ఉంది. మీరు బోడే ప్రసాద్ గారు ఉన్నటువంటి ఫొటోస్ని, మీ పక్కన ఉన్నటువంటి మహిళల ఫొటోస్ని మార్ఫింగ్ చేసి, ఇంకా చెప్పాలంటే బ్లర్ వేసి, బోడే ప్రసాద్ గారు, వెనిగళ్ళ శ్రీకాంత్ ఇదిగో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు, కాల్ మనీలో సంపాదించినటువంటి డబ్బులే ఇవి, అండ్ బై ద సేమ్ సెక్స్ రాకెట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మీడియా కథనాలు ప్రసారం చేసింది, డిబేట్లు పెట్టింది. ఇప్పుడు నా ఇండివిజువల్ సంగతే మాట్లాడుకుందాం. నేను కేసు నుంచి యాంటిసిపేటరీ తీసుకుని, అన్నిటికీ యాంటిసిపేటరీ తీసుకుని నేను బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, మా రిలేషన్లో కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, ఎవరైనా సరే అందరూ నాతో చాలా బాగుంటారు. అసలు సమ్మర్ వచ్చిందంటే మా ఇల్లు నిండిపోద్ది. ఒక 5-6 పిల్లలు, 7 పిల్లలు అందరూ వచ్చేసి మా ఇంట్లో అలా ఉంటారు. 1 నెల 2 నెలలు ఉంటారు. ఆ నెక్స్ట్ సమ్మర్, నేను వచ్చిన నెక్స్ట్ సమ్మర్ ఎవరు రాలా, నేను ఎవరిని అడగల. ఎందుకు? నేను ఎలా అడుగుతాను? ఇంత దారుణమైన అభియోగాలు మీడియా అనగానే బయట అందరూ మాట్లాడుతున్నప్పుడు సరే, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళా, ఎంతమంది పిలిచినా వెళ్ళా, సొంతాలు పిలిచినా వెళ్ళా, ఇంట్లోనే ఉండేవాడిని. అలా నాకు తేరుకుంటాకి సంవత్సరం పట్టి నాకు ఇప్పటికీ తెలియని ఫీలింగ్ ఉంటుంది నాకు, వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి అని. తెలిసిన వాళ్ళ వరకు తెలుసండి, నాకు సంబంధం లేదని. తెలియని వాళ్ళే చెప్పాక వైజాగ్లో ఎవరు అడిగారంటే అర్థం చేసుకోండి ఎంతమంది నన్ను గురించి అనుకుంటున్నారు. ఇప్పుడు అలా ఇది నా పర్సనల్ బాధ. ఇక పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళకపోయి నేను కాదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఏం మొహం పెట్టుకు వెళ్తాంలే అని.
ఇక ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవన్నీ ఇక అది చెప్పుకున్న తీరేది కాదు అది. ఆ ఆర్థికంగా బాగా నష్టపోయిన మాట 100%. సార్ ఈ వెధవ అడుసుమిల్లి ప్రసాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఎవడైతే ఆ రోజు చేశాడో వాడు ఎంత వెధవ అని ఎందుకని చెప్పింది అదే మీకు. వాడు ఎంత వెధవ అంటే ఆ రోజు ఆఫీస్ మీదకి వచ్చి రైడ్ చేసి పట్టుకున్నప్పుడు దొరికిన చెక్కులు నోట్లు అందరినీ పిలిపించి అక్కడ ఉన్న మా కలెక్షన్ వాళ్ళని బాగా పిలిపించి అందరి ఫోన్ నెంబర్లో పిలిపించి అరే మీకు ఎంత మీరెంత ఇవ్వాలి, మీరా 50 లక్షలు ఇవ్వాలా, 20 లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోండి చెక్కు నోట్లు తీసుకుని, ఇవి ఎంత ఇవ్వాలి, అమ్మ మేము అంత ఇవ్వలేమండి మా కాదండి వాళ్ళు రేపు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి కదండి మేమంటే అసలు 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోండి ఏమైతే నేను చూసుకుంటా. అలా వీళ్ళు మా చెక్కులు నోట్లు అమ్ముకుని ఒక 2 కోట్లు సంపాదించాడు ఈ వెధవలో. అంటే సవాంకి తెలియకుండానే చేశాడు వీడు. ఈ అడుసుమిల్లి ప్రసాద్ ఏసీపీ గారు చేస్తుంటాడా, టాస్క్ ఫోర్స్ ఏసీపీ చేస్తుంటాడు మీరు చెప్పండి అంత ధైర్యంగా. చేసే ఛాన్సే లేదు. 2 కోట్లు మాయ మాత్రమే నేను చెప్పేది ఇప్పుడు. ఓకే, కేవలం మా కేసులో ఉన్న ఒకే ఒక్కల మాయ మాత్రమే మాది, అంటే మా సిండికేట్ మాత్రమే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈ వెధవలు ఎంత సంపాదించుంటారో చూడండి, చెప్పండి వీళ్ళు. నేను పోలీసు అందరూ అంటలా, వెధవలు ఉంటారంటున్నా. ఆ వెధవలో ఈ 2 వెధవలు తగిలేరు మాకు ఆ రోజు. సిపిగా ఒకడు, టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఒకడు. కానీ అందరూ ఎందుకు ఉంటారు చెప్పాక లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన ఏం చేయలేక. ఇది దుర్మార్గం అని సవంగు ఈ ఏసీపీ ప్రసాద్ అడుసుమిల్లి ప్రసాద్ అసమర్థులు అని అనడానికి కారణం ఏంటంటే నా మీద పెట్టిన కేసులు. అంటే నా మీద 11 కేసులు పెడితే 11 కేసుల్లో 3 కేసులు స్టార్టింగ్లోనే అసలు దానికి విట్నెస్ లేదు ఏం లేదు, అసలు దీనికి బేస్లెస్ అసలు అని చెప్పి దీని మీద ఎఫ్ఐఆర్ ఎలా కట్టాలో కూడా తెలియక, అదే కోర్టుకి ఎలా సబ్మిట్ చేయాలో కూడా తెలియక వదిలేసిన కేసులు 3 11లో. 8 కేసుల్లో 1 మెయిన్ కేసు, మిగతా 7లో పెట్టిన కేసులో 4 కేసులే చెప్తా మీకు, ఎక్కువ కాదు. ఇది ఒకసారి చూడండి, ఈ కేసు నెంబరు 756. ఇందులో ఒకసారి ఈ కేసు చూడండి, మీకు చెప్తా చూడండి. క్యాలెండర్ అని కేసు నెంబర్ 756 2016 2016లో నమోదైనటువంటి కేసు. ఇది కోనేరు అనిల్ కుమార్ గారని ఆయన మా స్నేహితుడు. ఓకే సార్. ఆయన్ని పిలిచి 2 నెలలు హెరాస్ చేశారు, పొద్దున్నుంచి రాత్రి వరకు. నోటుకు వచ్చి మాట్లాడతా. ఓకే. వాళ్ళందరికీ చదువుకునే పిల్లలు ఉన్నారు, ఎవరికైనా అవమానం. పిలిచి హెరాస్ చేసి నువ్వు కేసు పెడతావా పెట్టవా అంటే పెట్టను అన్నారు. మీ మీద? మేము ఎలా పెడతాం, పొద్దున్న లేచి మేము కలిసి ఉంటాం, మేము ఎలా పెడతాం వాళ్ళ మీద, మేము పెట్టమంటే పెట్టవా అయితే మేమే పెడతామని చెప్పి నాకు నిజంగా డబ్బులు ఎగ్గొడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. అవును సార్. వాళ్ళతో ఒకళ్ళ దాంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ చేశారు. చూడండి, ఈ క్యాలెండర్ కేసు నెంబర్ 1019 2016 2016. అందులో ఏంటండి ఫస్ట్ పేరు ఎవరిదండి? కోనేరు మీరు చెప్పినటువంటి కోనేరు అనిల్ కుమార్. కోనేరు అనిల్ కుమార్కి ఆ డబ్బులకి ఆ వ్యవహారానికి సంబంధమే లేదు. కానీ తను సహజంగా ఆ రోజున్న పరిస్థితికి, ఆ రోజు మీడియా ఉన్న పరిస్థితికి, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ టీడీపీ పార్టీ వాళ్ళే ఇలా నడి రోడ్డు మీద ఉరేయాలంటున్నారు. ఆ రోజు సంగతి ఇది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఆయన కోనేరు అనిల్ కుమార్ గారు ఆయన పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. మీ మీద కేసు పెట్టను అన్న దానికి ఆయన ఎట్టి పరిస్థితిలో మీ మీద నేను కంప్లైంట్ ఇవ్వను అన్న పాపానికి పోలీసులు బెదిరించి చివరికి కోనేరు అనిల్ కుమార్ మీదే కేసు పెట్టించారు. ఎవరితో? మీకు డబ్బులు ఎక్కడదాం అనుకున్న వాళ్ళతోనే నా మీద కేసు పెడతాను. పెట్టండి ఎందుకు రమ్మంటున్నారు. ఇప్పుడు ఏం ఎస్టాబ్లిష్ చేయాలి? మేము పెద్ద ఇది కదా, మేము పెద్ద అరాజక శక్తులం కదా, మా మీద రమ్మన్నారు. వాళ్ళ ఉద్దేశం మా మీద ఒక 50-60 కేసులు వచ్చా తెలియాలి. కేసు ఒకటి కూడా రాలా. అప్పుడు ఎదురు ఫోన్లు చేసి వాళ్ళని సెటిల్ చేసుకుని డబ్బులు ఎంత ఇస్తాం, కేసు పెట్టండి, మీ చెక్కులో మీకు ఇచ్చేస్తాం, కేసులు పెట్టండి. అలా పెట్టిన కేసు ఇది. ఆ కేసులో అందులో ఎవరు ఇన్వాల్వ్ చేశారు? కోనేరు అనిల్ కుమార్ గారిని ఇన్వాల్వ్ చేశారు. అది అయిపోయింది కదా. ఇది చూడండి. తర్వాత కోనేరు పవన్ చంద్రరావు గారు, ఆయన కూడా మా ఆఫీస్కి వస్తారు. ఆయనకి పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళు కూడా పిల్లలు చదివించుకుంటే పెద్ద పిల్లలు ఉన్నారు. ఆయన్ని కూడా సేమ్ కేసు పెట్టమన్నారు. నేను పెట్టను, నా వల్ల కాదు. పొద్దున్న మా చిన్న పుంజి తెలుసు నాకు, శ్రీకాంత్ ఇల్లు, నేను ఎలా పెడతాను వాడి మీద, నేను పెట్టను. పెడతావా పెట్టవా? పెట్టపోతే ఇదిగండి క్యాలెండర్ కేసు నెంబర్ 53. ఆ పూర్ణ గారి మీద ఏంటి ఎందులో ఉన్నారండి? A4 కోనేరు పూర్ణచంద్రరావు A4లో ఇరికిచ్చారు. ఇరికింగానే ఏం చేస్తారు ఆ రోజు చెప్పండి? ఎమ్మటే ఈ కేసు పెట్టారు నా మీద. చూడండి ఎవరెవరు ఉన్నారు అందులో అక్యూజ్డ్.
నేను క్యాలెండర్ కేసు నెంబర్ 757/2016. ఏనండి ఇందాక 756 చెప్పారు. అవును సార్. ఎవరిదే కోనేరు అనిల్ కుమార్ గారిది చూడండి. అవును 756. 757 ఏమో కోనేరు పూర్ణచంద్రరావు గారిది. వీళ్ళిద్దరు కజిన్స్. ఏనండి హైలైట్, ఇద్దరు కజిన్స్. ఓకే. కేసు అంటే కోనేరు అనిల్ కుమార్ గారు నేను కలిసి ఒకరి మీద దాడి చేశాము, కేసు అది. తర్వాత కోనేరు అనిల్ కుమార్ గారు నేను దాడి చేశాను, అదొక కేసు. అలాగే కోనేరు పూర్ణచంద్రరావు గారు నేను కలిసి ఒకరి మీద కేసు దాడి చేశాం. మరి నేను అదే పూర్ణచంద్రరావు గారి మీద దాడి చేసాం కోలం తీసుకుని. ఇదే కేసులు. సార్ ఇట్ ఈస్ క్లియర్ దట్ మీ మీద కేసులు పెట్టమని బలవంతం చేశారు. సార్, మేము కేసులు పెట్టము అన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. ఒక కేసులో బాధితుడుగా ఉన్న వ్యక్తి ఇంకొక కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇట్ ఈస్ క్లియర్. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మొత్తం. సార్ నేను అనేది అదే, అసమర్థులు అనేది అదే సార్. నాకు అప్పు చెప్పారు, నేను కొద్దిగా నీటి ఫ్రేమ్ చేసి పెడతా. వీళ్ళేం పోలీస్ ఆఫీసర్లు అండి, వీళ్ళు లంచానికి తప్పితే దేనికి పనికిరారా? కామన్ సెన్స్ ఉండవా వీళ్ళకి? మనకి జ్యుడిషియరీ ఉంది అనే భయం లేదా వీళ్ళకి? ఏంటి సార్ కేసులు కడతాం అంటున్నా. మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి, అనుమానం ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. అంటే ఒక పోలీసు ఒక వరస్ట్ బిహేవియర్ చేస్తే ఎలా ఉంటుందో ఇదే సాక్ష్యం. మాకు ఇందుట్లో బిహేవ్ చేసింది పోలీసే అండ్ మీడియా. ఒక సృష్టి చెప్తున్నాగా. నా మీద ఇది కాకుండా ఇంకా 3 కేసులు ఉన్నాయి. అంటే అదొకటి, ఈ 4, 5 ఈ కాకుండా ఇంకో 3 ఒక్కటి కూడా లేడీ కంప్లైంట్ లేదు. ఇప్పుడు ర్యాకెట్ ఎలా అవుద్ది మీరు చెప్పండి? నాట్ ఎట్ ఆల్. మరి ఇది పేరు పెట్టింది ఎవరు? సవాన్ అండ్ బ్యాచ్ అనాలా, కేసు నేను బ్యాచ్ అనాలా? వాస్తవంగా వాళ్ళు సెక్స్ ర్యాకెట్లు నడిపేది, సెక్స్ ర్యాకెట్లు మనీ ర్యాకెట్లు నడిపేది వాళ్ళు. సార్ నాకు క్లియర్గా చెప్పండి శ్రీకాంత్ గారు. ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్. మీ మీద కాల్ మనీ అని ముద్ర వేశారు. ఎక్కడ మీరు అధిక వడ్డీలకి డబ్బులు ఇచ్చినట్టు, వేధించినట్టు, వాళ్ళు కట్టకపోతే వాళ్ళ ఆస్తులు లాక్కున్నట్టు ప్రూవ్ కాలేదు, కోర్టు కొట్టేసింది. కాలనాగులు అని ముద్రేశారు, సెక్స్ రాకెట్ అని ముద్రేశారు, అమ్మాయిల సరఫరా అన్నారు, బలవంతంగా ట్రాప్ చేసి దించుతామని చెప్పన్నారు. ఎక్కడా కోర్టు ముందు సాక్ష్యాధారాలు నిలబడలేదు. కోర్టు కొట్టేసి మిమ్మల్ని నిర్దోషులుగా రిలీజ్ చేసింది. అండ్ బై ద సేమ్ వే ఎన్నో కేసులు పెట్టినా కూడా అవి కోర్టు ముందు నిలబడలేకపోయాయి, నిర్దోషులుగా బయటపడ్డారు. ఇట్స్ క్లియర్ సార్, ఒప్పుకుంటాను. నాకు ఇక్కడ కావాల్సింది ఒకటి, ఎందుకని కేసినేని నానికి, గౌతమ్ సవాంగ్కి, మీ మీద, చెన్నుపాటి శ్రీనివాస్ గారి మీద, బోడే ప్రసాద్ గారి మీద, మిగతా వాళ్ళ మీద ఎందుకింత పగ, ఎందుకింత విద్వేషం? రాజకీయమా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే మీరు ఇవ్వలేదా, లేకపోతే వాళ్ళ చీకటి గుట్టు మీరేమన్నా బయటపడతారని వాళ్ళకన్నా భయం ఉందా? సరే, ఇందులో ఫస్ట్ చెన్నుపాటి శ్రీను గారు తీసుకుంటాం. సార్ చెన్నుపాటి శ్రీను గారు అనేవాడు సహజంగా నా దృష్టిలో అందరి వాడు. సరే కష్టంలో ఉందని ఎవరు ఫోన్ చేసినా మరుక్షణం రియాక్ట్ అవుతారు. నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం ఇవాళ సీనన్నను ఇష్టపడటానికి అదే ఒకే ఒక్క కారణం. వాళ్ళ చుట్టాలు ఎవరో ఇబ్బంది పడ్డారంటే వీళ్ళు వెళ్ళరు, అక్కడికి ఆయన వెళ్తాడు చెప్పంగానే. అది చెన్నుపాటి శ్రీను గారికి ఉన్న క్యారెక్టర్. దీన్ని నేను కరెక్ట్గా చెప్పాలంటే మీకు, రత్నకుమారి గారు టర్మ్ అయిపోయిన తర్వాత ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు అసలు ఎవరూ లేరు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు. మళ్ళీ రాధా గారు పొలిటికల్ ఎంట్రీ వచ్చేంతవరకు ఏమండి ఈ రాధారంగ మిత్ర మండలం నడిపింది ఎవరండి? వాళ్ళ బాగోగులు చూసింది ఎవరండి? అన్డౌటెడ్లీ చెన్నుపాటి శ్రీనివాస్ గారే. చూడండి ఎన్ని ఉంటాయండి సమస్యలు. ఒక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఒక ఎంఆర్ఓ దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్ని చూసి ఉంటారు. ఒక లీగల్ కేసులు, బావా నా దగ్గర రూపాయి లేదు బావా, కోర్టుకు వెళ్ళాలి బావా అంటే అరేంజ్ చేయటం ఒకటే ఆయన చేసింది. అంటే ఏదైతే రాధారంగ మిత్ర మండలిని భుజాల స్కంధాల మీద ఆయన 10 ఏళ్ళు మోసాడు. అది ఆయనకున్న బలం, స్ట్రెంగ్తు. నేను అడుగుతా, అన్న నీకు ఇంత ఓపిక ఏంటన్నా, ఏమో ఎవరో ఆడొచ్చేది అన్నాడని ఏంటంటే, మాకు మా రంగగారు నేర్పించారు. రంగగారే కాదు, రత్నకుమార్ గారు అదే అలాగ ఉండేవాళ్ళు. ఈవెన్ మా రాధా కూడా అలాగ ఉంటాడు. ఏమన్నా నాకు చెన్నుపాటి శ్రీను గారితో సన్నిహితం అయిన తర్వాత నాకు విపరీతం గౌరవం పెరిగింది ఈ బిహేవియర్ వల్ల. ఈయన ఆదర్శం వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? ఏమండి నాకు తెలిసి మీరు ఎలా చూస్తున్నారో రాధాగారు నాకు తెలియదు, కానీ రాధాగారి గురించి నేను ఒక మాట చెప్తాను. వంగవీటి రాధాగారి గురించి నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్, ఆయన ఎలా ఉంటారు అనేది నాకు ప్రజలకు తెలిసిందే చెప్తున్నాను. నేను
ఏమంటే ఆ రోజు ఒకళ్ళకి ప్రత్యర్థి వర్గానికి ఎవరికో అక్కడ జూబ్లీ హిల్స్లో ఏదో స్థలం ఇచ్చారని చెప్పి ఏదో గొడవ చేస్తుంటే నీకు కూడా స్థలం ఇస్తానని స్వయానా సీఎంఏ ఆ రోజుల్లో హామీ ఇస్తే వద్దు నాకు పట్టాలే ఇవ్వమన్నాడు. కాదు నువ్వు డబ్బులు పట్టుకెళ్ళి ఒక 50 పట్టుకెళ్ళి 100 పట్టుకెళ్ళి అన్నా సరే ఏది కోట్లు నేను చెప్పేది 50,000 లక్ష కాదండి, ఒక 50-100 పట్టుకెళ్ళి వాడుకోముందన్నా నాకు వద్దు నాకు పట్టాలు కావాలన్న వ్యక్తి వంగవీటి రాధా గారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు పేదలకు పేదల పట్టాలు ఇవ్వమని. ఇళ్ల పట్టాల్లో అక్కడ కర్షణకు ఎలా ఉంటుందంటే ఈ పోర్షన్ నాదండి, నేను రెంట్కి ఇచ్చేస్తాను, నేను ఎక్కడో ఉంటా, ఈ పోర్షన్ 4 భాగాలుగా డివైడ్ చేసి 4గురికి ఇస్తా. కానీ రికార్డెడ్ ఎవరి పేరు ఉంటుంది? నా పేరే ఉంటుంది. మీరే ఏమవుతుంది, రికార్డు రాసేటప్పుడు నా పేరు మీద రాస్తున్నారు. అప్పుడు రాధా గారి దగ్గరికి అందరూ వచ్చి బాబు మీరే కదా ఇప్పించేది, ఇన్నాళ్ళు మీ నాన్నగారి కళ మీరే నెరవేరుతున్నారు, మీకు ఎప్పటి నుంచి ఫార్వర్డ్ లాగా ఉన్నాం మేము, మాకు ఇప్పించిన బాబు పట్టాలంటే అసలు న్యాయంగా మీకే రావాలి, నేను మాడతాను. అధికారితో మాట్లాడారు. మాడితే అధికారి రూల్స్ చెప్పాడు. చెప్పినా ఇది కుదరదు, అవసరమైతే నేను సీఎం గారితో అయినా మాడతాను, నాకు ఇలాగే ఇవ్వమని చెప్పాడు. చెప్తే అలాగే అని చెప్పి అసలు నేను రికార్డ్ చేయట్లే. ఒక రోజు 2 రోజులు చూశాడు. స్పాట్కి వెళ్ళాడు కృష్ణలంక, అధికారిని పిలిచాడు, ఒక్కటి బీకాడు. తమాషాగా ఉందో నాటకాలు తప్పుతున్నావు, ఇది ఏమనుకుంటున్నావు నువ్వు, రికార్డ్ చేయ మొత్తం అని. మొత్తం అందరికీ పట్టాలు వచ్చినాయి, బాధితులందరికీ. ఇది రాధా గారికి ఉన్న పవరు, రాధా గారికి ఉన్న స్ట్రెంత్, ఆయనకున్న మెంటాలిటీ, ఒక పని మీద ఆయనకున్న శ్రద్ధ, ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న చదువు, ఆయనకున్న జ్ఞానం. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అలాంటి ఫ్యామిలీతో ఉన్నారా నిజంగా నేను. అది చెన్నుపాటి శ్రీను గారి ఒక స్వభావం. ఆయన ఏంటి, ఈ అమ్మాయిలు ఏంటి, ఈ రోజు ఏంటి, ఆయన్ని స్వయాన చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. తెలుసా మీకు ఆ సంగతి? దట్స్ మై క్వశ్చన్ శ్రీకాంత్ గారు. నేను యాక్చువల్గా మీ దగ్గర నుంచి క్లారిటీ క్లియర్ కట్గా తీసుకుందాం అనుకున్నాను, మీరే ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెన్నుపాటి శ్రీనివాస్ గారిని పిలిచి, ఇది రాధా గారు వైసీపీలో ఉండగానే చెన్నుపాటి శ్రీని గారిని పిలిచి నువ్వు టీడీపీలోకి వచ్చేసి పార్టీ కండువా కప్పుకో అని ముఖ్యమంత్రి గారే చెప్తే, చంద్రబాబు నాయుడు గారే చెప్తే ఆయన ఒప్పుకోలేదు. ఆ నిర్ణయాన్ని పెండింగ్ వేశారు. ఎందుకు? పెండింగ్ కాదండి, అది ఆయన ఏమన్నారంటే, సార్ చంద్రబాబు గారు చెప్పారు నా మీద కేసులు ఉన్నాయి కదా, మరి కాల్మనీ కేసులు ఈ కేసులు ఉన్నాయి అంటే, ఎగ్జాక్ట్లీ నాకు అన్నీ తెలుసు, అన్నీ ఫేక్ అని తెలుసు. అంతెందుకంటే దాని ముందు ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే సత్యానంద్ ఉన్నారో ఆయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన 8-9వ నెల ఆయనకి ఎమ్మటే సీఎంఏ సంతకం పెట్టి ఓకే చేశారు ఫైలు. ఇది ఫేక్ కేసు తెలుసు కదా, డాక్యుమెంట్స్ తెప్పించుకోకుండా ఉంటారా సీఎం? అంతే కదా. ఇవన్నీ తెప్పించుకోకుండా చూడకుండా ఉండుంటారా సీఎం? ఇంత సీరియస్ మ్యాటర్ అయితే ఫేక్ తెలిసి ఇచ్చారు. అదే చెప్పారు శ్రీను గారు. అంటే లేదండి, నేను ఆ తప్పు చేయను, మా రాధారంగ మిత్రమండలితో మీటింగ్ పెట్టుకుని నేను వాళ్ళతో మాట్లాడుకుని అందరూ ఏకాభిప్రాయం మీద నిర్ణయం తీసుకుంటాం, వద్దంటే అవుతారు, వెళ్ళమంటే వస్తామన్నారు. ఆ రోజు అని ఒక డేట్ పెట్టారు, పలానా రోజు అని ఒక డేట్ పెట్టుకున్నాము. ఆ డేట్ రోజు మీటింగ్ ఏర్పాట్లు చేస్తాం, మేము ఫుడ్ ప్రిపరేషన్, మేము ఒక 5,000 మందికి భోజనాలు అరేంజ్ చేసాం. మేము ఉన్నట్టుండి టీడీపీ అనుకూల మీడియాలో భయంకరమైన వార్తలు ఏమని, అమ్మాయిల కోసం వేటాడుతూ ఉంటారంటే ఇలా మనుషులు, అంటే ఇలా మనుషులు అంటే ఇక అందులో నేను కూడా ఒకటి, అంటే నేను కూడా వేటాడాలి అమ్మాయిల కోసం, వేటాడి అన్నం ఉన్న వాళ్ళని వ్యభిచారం తెలిసి వ్యభిచారం నుంచి ఆ డబ్బులతో ఈయన బతుకుతాడంట. ఇది ఒకటి. ఆ రోజు ఆగిపోయాము. నెక్స్ట్ ఎవరైనా చనిపోతారంటే హాస్పిటల్లో ఎమ్మటే మాలాంటాల ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాడంట అక్కడికి, హాస్పిటల్ బెదిరించి డబ్బులు తీసుకుంటాడు, శవాల మీద ఏరుకుంటాడు. ఇదే డైలాగ్ కూడా ఇదే. ఇది అలవాటు చేశారు ఆయన మీద. కేవలం చేస్తే ఆయన ఏమన్నాడంటే, ఇది టీడీపీ అనుకూల మీడియాలాగా జరుగుతుంది ఈ ప్రచారం, మీరు అది కంట్రోల్ చేయని వాళ్ళు ఇక మీరు నేను పార్టీలోకి వస్తే నన్ను ఏం చేయగలరు మీరు, నేను రాను పొమ్మన్నాడు. సీరియస్లీ. ఓకే. స్వయానా సీఎం గారు అదృష్టం సార్, సీఎం గారు పిలిచి ఎగ్జాక్ట్లీ అంటే అదృష్టం. కానీ ఎల్లందుకు కేవలం అందుకే అసలు మీకు ఈ కంట్రోల్ లేదు. మీరు ఎవరైపించారు, ఇది ఎవరైపించారు చెప్పండి. ఇదే కేసీఆర్ నానిగాడే వేయించాడు, ఎవరో కాదు. అంతేనా? ఓ పక్కన ఈయనేమో టీడీపీలోకి వెళ్దామని ఓ పక్కన మీటింగ్ జరుగుతుంటే, రెండో పక్కనేమో ఆపకుండా టీవీలో ఒక 10 ప్రోగ్రాంలు 2-3 ఛానల్ కలిపి పచ్చగా ఇదే పని మీద కొడుతుంటే, సరే ఎవడన్నా పొద్దున్నాడు ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు, వెళ్ళమంటాడా? అదే పార్టీలో రాధారంగ మిత్రమండలికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళమంటారా? అందరూ వద్దు అన్నారు. ఓకే, అయిపోయారు.
టీడీపీలోకి వస్తే ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లోకి చెన్నుపాటి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా. వెళ్తారు. అండ్ దట్టు చంద్రబాబు నాయుడు గారి రమ్మంటే ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనే నేపథ్యంలోనే కేసీఆర్ నాని ఇదంతా నడిపించారు. ఎందుకు కేసీఆర్ డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చెప్పాడండి, నేనే నా ముందు నడిపించి ఐదు బాధితురాలు న్యాయంగా నిలబడ్డా. నిలబడతాం ఏంటి, ఈడి బాధితులు నిలబడటానికి జనం సరిపోరు ఏపీలో. బాధితులకి కేసీఆర్ నాని బాధితులకి నిలబడాలంటే మనుషులు సరిపోరు. వాడు బాధితుల తరపున నిలబడ్డాడంట, పోరాడాడంట, ఆడు చెప్తున్నాడు మీ ఇంటర్వ్యూలో ఓపెన్గా. మరి అదేమవుద్ది, తప్పేవద్దిగా ఆ స్టేట్మెంట్ ఏమవుద్ది? శ్రీను గారిని ఆహ్వానించి పార్టీలో తీసుకుంటే వీడు వెధవనే కదా అర్థం. ముమ్మాటికి తప్పే అవుతుంది కదా. అంటే సీఎం గారి దృష్టిలో వీడు వెధవనేగా. అది పడకూడదని వీడు చేసిన న్యూసెన్స్ అది. అంటే ఇప్పుడు మీడియా స్వచ్ఛందంగా ఉందా, కంట్రోల్లో ఉందా? మీరు చెప్పండి. ఎగ్జాక్ట్లీ కంట్రోల్లో ఉంది. ఈ కంట్రోల్ కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు నేను మీ దాంట్లోకి ఎలా అవుతానని చెప్పి వెళ్ళదు ఆయన. సీరియస్లీ ఇది. ఓకే సార్ ఆయనకి ఏంటి సార్, నిజంగా చెప్తున్నాను, చాలా మంచోళ్ళు అండి వాళ్ళు. బోడే ప్రసాద్ గారి గురించి నేను గతంలో కూడా బోడే ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ క్రమంలో నేను ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. అంటే బోడే ప్రసాద్ గారికి టికెట్ వస్తుందా రాదా అనేటువంటి ఒక సంక్షోభ సమయంలో శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను, నాకు డీటెయిల్గా సమాధానం చెప్పండి. మనిషి చాలా ఫ్యామిలీ టైప్ వ్యక్తిగా ఉంటారు బోడే ప్రసాద్ గారిని చూస్తే. నియోజకవర్గం అందరూ కూడా మెజారిటీ పీపుల్ ఆయన చాలా దగ్గరగా తీసుకుంటారు. కొంతమంది ఈయన కోపిస్టి, మనసులో ఇది పెట్టుకోకుండా వెంటనే మాట్లాడేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తికి అసలు కాల్మనీతో సంబంధం ఎందుకుంది, ఎలా వచ్చింది, ఎంత సఫర్ చేశారు ఆయన, అసలు ఏంటి? సార్ ఇప్పుడు ఖచ్చితంగా మీరు కరెక్ట్గా అడిగారు, నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు. బోడే ప్రసాద్ గారు ఆయన ఎమ్మెల్యేనేగా అయినా అంతే కదా. అధికారికి ఫోన్ చేశారు, ఏంటి వీళ్ళ మీద కంప్లైంట్ ఏంటో చెప్పన్నారు. కంప్లైంట్ పెడతాను, ఒక రోజు పట్టింది వీళ్ళకి. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఏంటో నాకు పెట్టండి అంటే ఒక రోజు పట్టింది సార్. కంప్లైంట్ ఇది, కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ మా మీద ఏమైనా ఉందా, మరి కట్టిన ఎఫ్ఐఆర్లో మా సెక్షన్లో సంబంధం ఉందా? లేదు. ఇది అడిగాడు ఆయన. అడిగి నేను వస్తున్నా, ఇదే మీరు చేసే న్యూసెన్స్, నేను వస్తున్నా, ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నాడు ఆయన. ఓకే అన్నందుకు అన్న తర్వాత గంటలో స్టార్ట్ అయిపోయింది ఆయన మీద ప్రచారం. ఆయన డిఫేమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే సంబంధం ఉందని మీరు చెప్తే నమ్మరో. మా పార్టీ వాళ్ళే, పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టొద్దని బతిలాడారు. వద్దు, మళ్ళీ ఇది పార్టీకి అంటుకుంటుంది, వద్దు అని. ఓకే అంటే అందరు నోళ్ళు ముందే నొక్కేశారు ప్రీప్లాన్డ్గా. అంటే ఇది పోలీస్తో మాట్లాడితే ప్రెస్ వాళ్ళు వెళ్ళే ఇక్కడున్న ఎమ్మెల్యేలకి మంత్రులకు చెప్పడం ఏంటి, వాళ్ళు ఫోన్ చేసి వద్దని చెప్పడం ఏంటండి? అసలు గంటలోనే ఇదంతా జరిగిపోవటం ఏంటండి? అసలు బోడే ప్రసాద్ గారికి ఏం సంబంధం? ఆయన అసలు ఏం సార్, ఆయనకి ఏం పాపం సార్? ఆయనకి అప్పుడు ఉంది, ఇప్పుడే ఉంది అప్పు. ఎప్పటికీ మీరు చెప్తే నమ్మరు, ఇవాళకి కూడా ఎప్పటికీ ఇంకా ఆయనకి దాదాపు 11 కోట్ల అప్పు ఉంది. నమ్ముతారా? ఈ రోజు కూడా ఒక ఎమ్మెల్యేకి. మరి మన ఎలక్షన్స్ అయినాయి సార్, ఇప్పటికే ఉన్నాయి అప్పు నాకు తెలిసి. మరి నా తెలియకుండా ఎంత ఉందో తెలియదు, నాకు తెలిసే తప్పు ఉంది. ఎందుకంటే నాకు ఎవరికెవరు కూడా నాకు తెలుసు కాబట్టి. ఖర్చుగా పేమెంట్ విషయంలో కూడా నెక్కచ్చుకుంటాడు ఆయన. పేమెంట్ ఇవ్వాలంటే ఇవ్వాలంతే, క్లియర్గా ఇచ్చేస్తాడు. అంతేగాని ఎగ్గొడదామని ఉంటే అప్పు ఉంటాం కాదు, అలా లెక్కేసుకోబాకండి. అప్పు ఎప్పటికో డెట్ క్లియర్ చేసుకునే పనిలో ఉంటాడు ఆయన. ఏంటి సార్ ఆయన కష్టపడి చూస్తే మీరు నమ్మరు. మనిషికి పిచ్చెక్కిందా లేదా రోబోట్ అనుకుంటారు మీరు. పొద్దున్నే 5 లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు ఇదే తపన. అసలు రెండో గోల లేదు. తిరగటం. ఆ రోడ్డు ఏంటి, ఆ ట్రైన్ ఏంటి, ఆ రోడ్డు వేయాలి, ఇది వేయాలి, అది చేయాలి. ఇక గెట్నాలు ఎట్టాగో అది అభియోగాలు చెబుతారు. అది పట్టించుకుంటే ఎవడు ముందుకెళ్ళాడు. అటు చంద్రబాబు గారు ముందుకెళ్ళారు, అర్థమేనండి, ఏ నాయకుడు వెళ్ళారు. అలాగే ఇలా చిల్లర వాగుతారు. కానీ ఆయనతో కానీ శ్రీను గారితో కానీ స్నేహం చేస్తే ఒక 4 రోజులు స్నేహం, అసలు 4 రోజులు ఆయనతో పాటే కంటిన్యూ ఉంటే వదలం మన జీవితంలో స్నేహం. బోడే ప్రసాద్ గారు కానీ చిన్నపాటి శ్రీను గారు కానీ ఇద్దరు ఆస్తిపరులు, సంపన్నులు. ఏమి ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన వాళ్ళు కాదు, ఏదో అలా బతుకుతాయి వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు కాదు. ఇద్దరు ఆస్తిపరులు. వీళ్ళు పుట్టినప్పుడు, వీళ్ళు పెరిగినప్పుడు, ఈ వయసులో ఉన్నప్పుడు ఆస్తులు వేరు, ఈరోజు ఆస్తులు వేరు. అంటే దానికి 10 పడిపోయారు. ఇద్దరు పడిపోయారు. ఎస్,
సార్ నేను నిజంగా చెబుతుంటే ఇదేంటో ఎలా చెబుతున్నాడు అనుకుంటా, సీరియస్లీనండి. బోడే ప్రసాద్ గారితో పాటు ఉంటే ఆయన మనస్తత్వం మనకి నిజంగా ఎంత మంచివాడు అనుకుంటాం. ఆయన బేసిక్గా సంపన్నుడు. ఆయనకు 25 ఎకరాలు ఉంది. ఎకరం ఎంత సార్ ఇవాళ? ఎకరం ఎంత ఉంటుంది మీరు చెప్పండి. కాల్మనీ కేసు అది నేను చెప్పానండి. ఇవాళ ఆయనకి 2.5 ఎకరం మిగిలింది. 2.5 ఎకరాలు. ఆయన బిల్డరు బేసిక్గా, అంటే అమ్ముకునేం తినలేదు ఆయన. 25 ఎకరాలు కాబట్టి అమ్ముకు తిన్నారు కాబట్టి 2.5 ఎకరాలకు రాలే ఆయన. ఆయన బేసిక్గా బిల్డరు, మంచి బిల్డర్, క్వాలిటీ బిల్డర్ ఆయన. కనీసం ఒక 70-80 వెంచర్లు వేసి ఉంటారు ఇప్పటికి. ఓకే, వెంచర్లో కొనుక్కున్నారు. ఈయన అనగానే కొంటారు అసలు. ఒక నమ్మకం. అంటే నేనేది ఎందుకు చెప్తానంటే, ఆయన బతకడానికి ఆయనకు ఒక బిజినెస్ ఉంది. కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఆయన అసలు ఏది ఇచ్చేస్తాడట. ఆయన స్వభావం ఏంటంటే ఇచ్చేస్తాడు. ఆయనకి గుర్తుండదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాదండి, కొన్ని విషయాలు గుర్తుండవు. గుర్తుండేది ఏంటి తెలుసు ఆయనకి? మరే పలానా రోడ్లో ఒక పలానా కరణం గారి వీరు ఉంది కదా, వీరు చివరిలో రైట్ సైడు లాస్ట్ అనగానే అవును అది గాంధీ గారి ఇల్లు, అది ఇంటి రోడ్డు. ఆ ఇంటి రోడ్డు వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్ రెండోది, అవును రెండోది మన ప్రసాద్ గారి ఇల్లు, ఎందుకంటే అక్కడే మన డ్రైనేజ్ బాగు చేసాం. ఆ రోడ్లో రైట్ తిరగగానే కొద్దిగా వెళ్ళంగానే లెఫ్ట్ సైడు డెడ్ ఎండ్, అదేగా. ఈ గుర్తుంటాయి ఆయనకి. అంతేగా మనం చెబితే గుర్తుండవు. ఇంట్రెస్ట్ సార్, సేమ్ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి గుర్తుండదండి. నేను ఇంట్రెస్ట్ లేదు కాబట్టి గుర్తుండదు సార్. నిజంగా చెప్తాను, మెంటాలిటీ. నేనేదో నేను ఆయన పొగడతం గురించి కాదు, నిజంగా బేసిక్గా అలాగుంటాడు సార్ ఆయన. ఇప్పుడు సార్ రెండోది, కాల్మనీ కేసులో ఉన్నటువంటి కుట్ర కోణాలని బోడే ప్రసాద్ గారు ఖచ్చితంగా బయట పెడతారు, బయట పెడితే మన నిజస్వరూపం బయటికి తెలిసిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఒక పెయిడ్ క్యాంపెయిన్, ఒక దుర్మార్గమైన క్యాంపెయిన్ బోడే ప్రసాద్ గారిపైన, చెన్నుపాటి శ్రీనివాస్ గారిపైన ఒక పథకం ప్రకారం నడిచిన మాట వాస్తవమైనా కాదా? ఇప్పుడు చెన్నుపాటి శ్రీను గారు లెక్క వేసుకుందామండి. చెన్నుపాటి శ్రీను గారిని ఆల్రెడీ ఇందులోనే పార్ట్నర్ చేశారు కదా. ఇక కొత్తగా ఆయన్ని మళ్ళీ అది కూడా ఎందుకు, ఆయన బయట ఉంటే మిమ్మల్ని డిఫెండ్ చేస్తారు. అసలు మేము బయట ఉంటే అసలు కేసే లేదు కాబట్టి ఇరికించాలి. నన్ను ఇరికితే ఆయన బయటకు ఆయన అందరూ ఆయన ఇరికిచ్చారు. ఇప్పటి వరకు నేను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి మీరు స్కిప్ చేయకుండా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు నేను అడగబోయేటువంటి ప్రశ్నకు కూడా స్కిప్ చేయకుండా నాకు తెలియని నిజాలు కూడా దయచేసి మీరు చెప్పాలి శ్రీకాంత్ గారు. మీరు చనిపోయినటువంటి, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే చంపబడ్డటువంటి చలసాని పండు గారికి అత్యంత సన్నిహితులట. చలసాని పండు గారితో ఏమాత్రం పడనటువంటి చెన్నుపాటి శ్రీనివాసరావు గారికి కూడా అత్యంత సన్నిహితులట. అండ్ బై ద సేమ్ వే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారికి అత్యంత సన్నిహితులట. ఈ ముగ్గురు 3 విభిన్న ధృవాలు. వీళ్ళందరితో మీ స్నేహం, మీ సన్నిహితత్వం ఎలా సాధ్యమైంది? ఒకవేళ మీరు అంత సన్నిహితులు అయి ఉంటే ఎలా సాధ్యమైంది అసలు? సార్ సింపుల్ సార్. నేను చెన్నుపాటి శ్రీను గారి గురించి చెప్పేటప్పుడు నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను కాబట్టి లైక్ మైండెడ్. వాస్తవంగా ఏంటంటే పండుగ గారికి చాలా సన్నిహితులు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని. పండుగ గారికి పండుగ గారికి చాలామంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని. శ్రీను గారికి చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకడిని. బోడే ప్రసాద్ గారికి చాలామంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని, అంతే. అయితే కేవలం మెంటాలిటీలోకి కలిసేది చెప్పండి, అంతే. లైక్ మైండెడ్సే కలుగుతారు. నాకు వాళ్ళు నచ్చిన వాళ్ళ బిహేవియర్లో నచ్చినాయండి బేసిక్గా. సార్ పండుగ గారు బతుకుంటే ఆయన మంత్రి అండి. 2014లో ఆయన మంత్రి. అవును, అది అయింది. అనుకోని కారణాలు, అనుకోని ధృవాలు ప్రతి చోట జారుతాయి. ఇప్పుడు అంతెందుకు సార్, బోడే ప్రసాద్ గారు కానీ, చెన్నుపాటి శ్రీను గారు కానీ, బోడే ప్రసాద్ గారికి ఇవాళ కాల్మని దాంట్లో అపఖ్యాతి ముట్టిందంటే అది నా వల్ల కాదా, నా స్నేహం వల్ల కాదా? కాదంటారా? అవును. ఆయన ఓడిపోయిన దాంట్లో ఎంతో కొంత ఒక 1000 ఓట్లలో నా మూలంగా పోయి ఉండి అంట కాదంటారా? అయి ఉండొచ్చు కదా. అలాగే పండుగ గారి దగ్గర కూడా కొంతమంది వెధవలు ఉండటం మూలంగా ఆ రోజు ఆయన ఓడిపోవటం జరిగింది. కానీ ఓకే, అందుకని ఇవాళకి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు నేను రెగ్యులర్గా వాళ్ళందరూ కలుస్తుంటారు మాతో. ఆయనతో పాటు వెన్నంటూ ఉన్న వాళ్ళు అందరూ ఇప్పటికీ పండుగ గారు, చిన్న పండుగ గారు అంటారు, అందరూ ఇప్పటికీ నాతో మేము మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళందరూ చాలా బలవంగా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ కొన్ని మంది ధృవ ఇవన్నీ దాన్ని ఏమంటారండి,
దుష్టశక్తులు అంటారా? అనుకో అలాంటి వాళ్ళు వచ్చి ఆయన డ్యామేజ్ చేసి ఓడిపోయాం. 176 ఓట్లతో ఓడిపోయారు సార్ ఆయన. ఓడిపోయిన తర్వాత స్వయాన కారులో నేను ఆయనే వెళ్తున్నాం హైదరాబాదు. నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆయనకి ఏడ్చేస్తున్నాడు అసలు. ఆయన ఏడిచి ఆయన బాధ నేను తట్టుకోలేకపోయా అసలు. ఎందుకు అది ఫెరోషియస్ చూసిన లీడర్ని. ఈవెన్ పరిటాల రవి గారిని కూడా ఎమ్మడ పెట్టుకు తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారిని కల్పించింది కూడా, ఎమ్మడ పెట్టి తీసుకెళ్ళింది కూడా ఇప్పుడు చాసన్ పండు గారే. అదే ఆయన హోదా, ఆయనకున్న ఇది. ఆయన స్వయాన బోడే నీకు అప్పచెప్పేత నాకు నియోజకవర్గం అన్నారు స్వయాన కార్లు. నేనున్నా బోడే ప్రసాద్ గారు. ఎస్. ఓకే. కానీ అప్పచెప్తా ఆ బాధలో అన్నారు. తర్వాత మళ్ళీ ఈయన యాక్టివ్ అయ్యారు. మళ్ళీ తర్వాత అనుకోకుండా జరిగింది అది, మర్డర్ జరిగింది అది. నిజమే. ఇప్పుడు పండుగారు బతికి గనక ఉంటే నో డౌట్ రాజకీయాల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళేటువంటి వాళ్ళే. చెన్నుపాటి శ్రీనివాస్ గారు కూడా కొన్ని చోట్ల తల ఉంచుకొని ఉంటే, కాంప్రమైజ్ అయ్యి ఉంటే కూడా ఈ పాటికి రాజకీయాల్లో ఉన్నతమైన పొజిషన్కి ఇంకా క్లియర్గా మంత్రి అయ్యేవాడు సార్. అసలు ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేశారండి. ఇవాళకైనా మేమే అమ్మడబడతావు అన్నా, నువ్వు మామూలుగానే ఎంతమందికి ఉపయోగపడతావు, నువ్వు పొలిటికల్గా ఉంటే ఇంకా బాగుంటుంది కదంటే, మన వల్ల కాదులే తమ్ముడు, ఇవన్నీ మన డబ్బులు అన్నీ మన దగ్గర లేవు. నేను కూడా అడిగాను, నా వల్ల కాదు ఖర్చు అంటాడు. ఖర్చు మనకు వచ్చే వీటితో బతుకుతున్నాం మనం అంత. ఇక ఆయన మేము చాలాసార్లు అడుగుతాం, ఎమ్మడబడతా ఉంటాం పద్దాక. ప్రతి ఇయర్ ఉన్న రాజకీయాల పరిస్థితులు ఉండలేము అనే ఉద్దేశం. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, మీకు చెన్నుపాటి శ్రీను గారు, బోడే ప్రసాద్ గారు మంచి స్నేహితులు. అవునా? లైక్ మైండెడ్స్ చెప్తున్నా కదండి. ఓకే. మీకు ఆయన మైండ్ సెట్ బాగుంటుంది, ఇంకో మైండ్ సెట్ బాగుంటుంది. ఆయన కూడా అంతే. శ్రీను గారు కూడా ఎంతమందిని ఆయన వల్ల ఆయన సాయం చేయటం, ఆయన హెల్ప్ చేయడం వల్ల ఆ పదవులు వచ్చి పదవులు అయ్యే వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఆయన సాయం చేయడం వల్ల మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఉన్నారు, లీడర్షిప్ క్వాలిటీ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ ముద్దుగా బావ అన్న ఏరా అని కలడం కూడానైనా. అంటే నాకు తెలిసి పండు గారు ఇద్దరు ఒక స్థాయి నాయకుల్లాగా నేను ఫీల్ అవుతాను. కానీ ఇందుట్లో ఉన్న మా కొత్తగా బోడే ప్రసాద్ గారు అయితే ఒక నవయుగ ఒక హీరోనే కథ చెప్పాలంటే. సీరియస్ టు బి ఫ్రాంక్, కట్అవుట్ ఆయన కట్అవుట్ చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మంచి హీరోయిక్ పర్సనాలిటీ, లుక్, ఇదంతా కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆయనకు. ఉందల్లా కొద్దిగా ఆయన మాట్లాడేది నవ్వేటప్పుడు నవ్వుతా మాట్లాడనే చిన్న చిన్న ఎలిగేషన్ తప్పితే ఆయన కష్టం కానీ ఆయన మంచితనం కానీ. ఇప్పటికీ బుల్లెట్ వేసుకొని తిరుగుతుంటాయి కదా నియోజకవర్గం. బుల్లెట్ ట్రైన్స్ నడుచుకుని తిరుగుతాడు ఆయన. బుల్లెట్ ట్రైన్స్ నడుచుకుని తిరుగుతాడు ఆయన. ఇక ఆయన అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలి సార్. శ్రీకాంత్ గారు, లెట్స్ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాం. శ్రీకాంత్ గారు, మీ మీద తీవ్రమైన ప్రచారం చేసినటువంటి మీడియా మిగతా వాళ్ళ మీద కూడా అంతే స్థాయిలో రెచ్చిపోతుంది. మీ మీద కుట్రలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది కుదేలయ్యారు, కొంతమంది రిటైర్ అయ్యారు. మీరు పడిపోతుంటే చూసిన వాళ్ళంతా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఒకానొక్క సాడెస్ట్ పీరియడ్లో మీరు తీవ్రమైనటువంటి వేదనను అనుభవించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. ఆ పొజిషన్ కూడా మీకు గౌరవ న్యాయస్థానమే ఇచ్చింది. ఈ భారతదేశంలో ఈ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో కోర్టును మించింది ఏమీ లేదు కదా. మీ మీద పెట్టిన అభియోగాలు, ఆరోపణలు, గ్యాంగ్ రేప్ కేసులు, కాల్ మనీ కేసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు, సెక్స్ రాకెట్ కేసులు మొత్తాన్ని ఒక కొట్టేసింది కోర్టు. ఇప్పుడు అడుగుతున్నాను శ్రీకాంత్ గారు, ఎవరైతే మీకు వ్యతిరేకంగా పనిచేశారో, ఎవరైతే మిమ్మల్ని తీవ్ర వేదనలోకి నెట్టేశారో, ఎవరైతే మిమ్మల్ని మీ ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టారో వాళ్ళెవ్వరి మీద కోపం లేదా, పగ తీర్చుకోవాలని లేదా, ప్రతీకారం ఏమి ఉంటుందా సార్? ఎవరి మీద సార్ పగ తీర్చుకోవాలి? ఈ డుప్పుగాళ్ళ మీద, వీళ్ళ మీద పగ తీర్చుకోవాల్సింది. మిమ్మల్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెట్టారు కదా సార్. ఇబ్బంది పెట్టారు ఖచ్చితంగా. నేను అన్ని విధాలా సఫర్ అయ్యాం. మాకు స్నేహితులు అన్ని విధాలా నిలబడ్డారు. స్నేహితులు అన్ని విధాల ఫైనాన్షియల్ ఇబ్బంది అయితే కాపాడారు. నేను కొద్దిగా ఎవరికన్నా నేను పేమెంట్లు ఇవ్వాల్సి వస్తే వాళ్ళందరూ ఓపిక్గా పర్లేదు నువ్వు సెట్ అయిన తర్వాత చూద్దామన్నారు. నాకు రావాల్సిన అలాగే అయిపోయినాయి, చాలా అయిపోయింది నాకు. సరే ఇదంతా ఇక జనరల్ స్ట్రగులే అని నేను చెప్పింది అదేనండి మీకు. కేసులు కూడా కడతం రాని ఒక ఐపీఎస్ మీదను, ఒక పోలీసు వాళ్ళ మీద నేనేం సార్ చేసుకునేది? అసలు వాళ్ళు పొడతమే దరిద్రులు సార్. ఇక నేను కొత్తగా వాళ్ళ మీద నేనేం చేసుకోవాలండి సార్? కేసులు కడతాం కూడా రాదు కదా సార్ వీళ్ళకి. వాళ్ళ మీద కొత్తగా నేనేం పక్క తెచ్చుకుంటాను? వాళ్ళ పొడతమే వాళ్ళ పాపం వాళ్ళు. నాతో వాళ్ళు అనిపించుకోవడం వాళ్ళ దరిద్రం. అంతకంటే ఏముంటుంది వాళ్ళకి?
వాడు పుడతకమే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దరిద్రం ఆడి దరిద్రం. ఈ కొత్తగా నేను అన్యాయం చేయవసరంలా. అది మీరు దోషులు దుర్మార్గులు అని ప్రచారం చేసినటువంటి మీడియా, ఒక వర్గం వ్యక్తులు మీరు నిర్దోషులు అని గౌరవ న్యాయస్థానం తేల్చేటప్పటికీ వాళ్ళు నిర్దోషులే అని చెప్పడానికి వాళ్ళకి నోళ్ళు రావట్లేదు. ఎలా వస్తాయి సార్? ఓకే, మేము నిర్దోషులం అని చెప్పుకుందామని ప్రెస్ మీట్ పెట్టేందుకు అయినా కూడా ఆ మీడియా ఒప్పుకోలేదు. అయినప్పటికీ కూడా శ్రీకాంత్ గారు, రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని ఉదహరించాలన్నా, మిమ్మల్ని పరిచయం చేయాలన్నా, మీ గురించి మాట్లాడుకోవాలనుకున్నా కూడా కాల్ మనీ, సెక్స్ రాకెట్, వెనిగళ్ళ శ్రీకాంత్, సో అండ్ సో అని చెప్తారు. ఒకవేళ అలా చెప్పేందుకు ప్రయత్నిస్తే మీ రియాక్షన్ ఏంటి? కేసు ఇది కేసు కట్టింది సిపిగా సవాంగ్ సిపిగా ఉన్నప్పుడు కేసు కట్టింది అది. ఓకే, సవాంగ్ దీన్ని ప్రెస్టీజియస్గా చెప్పుకున్నాడు. ఇదే సవాంగ్ డీజీపీ అయ్యాడు. డీజీపీ అయినప్పుడు ప్రెస్టీజ్గా తీసుకున్న సవాంగ్ డీజీపీ అయిన తర్వాత కొట్టేసిన కేసు ఇది. అంటే కేసులో కుదురుద్దా? ఏమన్నా మతలబు చేయడం కుదురుద్దా? ఒకవేళ కుదిరితే డీజీపీకి ఉన్న సవాంగ్ ఏమన్నా పిచ్చోడా? అంటే ఒక రకంగా పిచ్చోడా అంటున్నా, కానీ మరీ అంత పిచ్చోడా? హైకోర్టుకి వెళ్ళేగా తెలియనంత పిచ్చోడా? కేసు ఏం లేదని వాడికి ఎలగటానికి వాడికి 2 ఏళ్ళు పట్టింది. ఈ కేసు చెత్త కేసులు మనం పెట్టింది, ఏం కేసు అట్లా పెట్టకూడదు, వాడికి ఎలగడానికి 2 ఏళ్ళు పట్టింది. అంటే ఎవరైతే ప్రెషర్ తీసుకున్నాడో వాడు డీజీపీ ఉన్నప్పుడు కొట్టేశారు సార్ కేసు. ఇంతకంటే ఇక మేము రుజువు చేసుకోగలిగింది ఏముంది? ఇది ఫస్ట్. రెండో పాయింట్, ఇవాళకి కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్లో ఉన్న నిందితుడు అని చెప్పేవాళ్ళకి ఒకటే చెప్తున్నా. నేను ఇంత వివరంగా చెప్పేప్పుడు మీకు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఏంటి, కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ అలా పెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుంటే మా మీద అప్లై అవుతాయా లేదా? అప్లై అవనందుకు పోలీసు మళ్ళీ ఏం చేసింది? ఎంత హాస్యాస్పదంగా పెట్టింది. ఈ టోటల్ మీకు అంతా వ్యవహారం చెప్పా. ఇది అయిన తర్వాత కూడా ఎవడన్నా మాట్లాడానుకోండి, నేనేమనుకుంటాను, మళ్ళీ కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్ అంటే నేనేమనుకుంటా తెలుసా? వాళ్ళ భార్యో, వాళ్ళ అక్కో, వాళ్ళ చెల్లో ఈ ర్యాకెట్లో వ్యభిచారం చేసి ఉంటారని నేను నమ్ముతా. ఇక అయి ఉంటారు, అంతే కదా? కదండి. ఇప్పుడు ఎంత కొట్టేసిన తర్వాత కూడా ఇంకా అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అలా సంబోధిస్తున్నారంటే దురుద్దేశంగానే సంభవిస్తున్నట్టు. అయితే దురుద్దేశం అయి ఉండాలి. అంటే ఎలా అయి ఉండాలి? నన్ను డబ్బులు అడిగితే నేను వాళ్ళకి ఇవ్వకపోవడంలో అయి ఉండాలి. 1. 2, నిజంగా వాళ్ళ భార్యో, వాళ్ళ పిల్లలో ఎవరో ఇందులో వాళ్ళ అక్కో, చెల్లో, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు మేము నడిపిన రాకెట్లో బాధితులను అయి ఉండాలి. నడుపు ఉంటే అందుట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు వ్యభిచారం చేస్తూ ఉండాలి వాళ్ళు. అప్పుడు ఆ భర్త చెప్తూ ఉంటాడు అడుపుడికి. ఇది ఒకటి చాలా సీరియస్ చెప్తున్నా. మేము ఇంకోసారి కనుక అలాగా చేస్తే మేము లీగల్ పక్కన పెడితే మాత్రం నేను సీరియస్గా తీసుకుంటాను అనమాట. పర్సనల్గానే తీసుకుంటాను. వార్నింగేనా? పర్సనల్గా తీసుకుంటాను సార్. నాది కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కాదు. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలా. మేము తిరిగాము, పార్టీ కోసం తిరిగాము, పండుగరంలో తిరిగాము, ఇంకోలతో తిరిగాము, పార్టీ వ్యవధానం తిరిగాము. మాకు చిన్నతనంలోనే కేసులు, ఏ కేసులు? వేరే కేసులు. సినిమా గారికి లేవా కేసులు? ఏ కేసులు ఉన్నాయి? ఆడనో దాడనో ఇంకోటి. అలా పండుగారు ఉన్నప్పుడు పండుగారు మాకు కేసులు ఉన్నాయి. పండుగారితో పాటు మాకు పొలిటికల్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు నా మీద. పండుగారి మీద, నా మీద పొలిటికల్ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. మాకు ఆ కేసులు ఉన్నాయి. ఈ దరిద్రం లేదు మాకు. అంటే మేము పొలిటికల్గా తిరిగాము, మాకు అన్నీ చేతవు, అన్నీ చేయగలం మేము. ఇంకా కనుక చేస్తే కనుక పర్సనల్గానే తీసుకుంటాం. పర్సనల్గా మాడుతున్నాడు కదా, పర్సనల్గానే తీసుకుంటాం. తీరు మార్చుకుంటే బెటర్ అనేటువంటిది మీ డైరెక్ట్ వార్నింగ్. అసలు డైరెక్ట్ పర్సనల్గానే తీసుకుంటాను సార్. పర్సనల్గానే తీసుకుంటాను. ఇంకో కేసు అవుద్ది. ఇన్ని కేసులు అనుభవించి ఇన్ని చేసినాడికి ఇంకో కేసు అవుద్ది. అనుభవించి ఏమవుతుంది కదండి సార్. ఎన్ని కేసులు పడి మేము చిన్నప్పటి నుంచి ఎన్ని చూసుంటాం. ఇంకో కేసు అవుద్ది. మీ ఆగ్రహం ధర్మాగ్రహమే, ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే మీ పొజిషన్లో ఎవరున్నా కూడా ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతారు. మీరు ఇంకా చాలా సోఫిస్టికేటెడ్గా రియాక్ట్ అవుతున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి శ్రీకాంత్ గారు, వార్తను వార్తలా కాకుండా సంచలనం చేయటమే నేటి జర్నలిజం అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఆ జర్నలిజానికి మేము పూర్తిగా వ్యతిరేకం శ్రీకాంత్ గారు. ఒక వార్తను వార్తగా ప్రసారం చేయటం మాత్రమే కాకుండా సంచలనమయ్యేటువంటి వార్త వెనుక నిజాలు ఏంటి, కుట్రలేంటి అని ఫాలో అప్ చేయటమే అసలైన జర్నలిజం అని చెప్పి డైలీ న్యూస్ నమ్ముతుంది. వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. అందుకే
తెలుగు రాష్ట్రాలని వణికించినటువంటి కాల్ మనీ కేసులో జడ్జిమెంట్ అయిపోయింది అని తెలుసుకున్న తర్వాత దీంట్లో కుట్ర కోణాలేంటి, నిర్దోషులు ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు, వాళ్ళ వేదన ఏంటి, దీంట్లో కుట్రదారులు ఎవరు, దీంట్లో కుట్రకోణం ఏంటి అని యావత్ తెలుగు రాష్ట్రాలకి తెలియచెప్పాలి అనేటువంటి ఒక గట్టి సంకల్పంతో మిమ్మల్ని వేటాడాను, వెంటాడాను, నిద్రపోనివ్వలేదు. టు బి ఫ్రాంక్, మీ మీద చాలా ప్రెజర్ పెట్టాను శ్రీకాంత్ గారు. మీరు కూర్చోవటం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక ముళ్ళ సీట్ మీద, హాట్ సీట్ మీ మీద కూర్చోబెట్టాను. మా మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో, నా మాటకు విలువిచ్చి మీరు ఇంత ఓపెన్గా మాట్లాడారు. ఖచ్చితంగా మళ్ళొక్కసారి మీరు కాదు నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను శ్రీకాంత్ గారు. లేదు సార్, మా బాధ తెలుసుకుని వచ్చి, నేను ఎప్పుడు మీడియాగా నాకు తెలియదండి, నేను ఎప్పుడు లేదన్నా సరే మీ ఏకైక వ్యక్తి మీరేనండి. చెప్పే కదా, ఇప్పటి వరకు ఎంజాయ్ చేశారు కానీ అందరూ, లేకపోతే అవసరమైన వాడారు కానీ మన నా పేరు చాలామంది వాడతారండి. ఇప్పటికీ మన ఇష్టం లేని వాళ్ళు ఆ పేరు పెట్టేసి అడ్డాము తప్పించుకోవడం కోసం, అడ్డాము పడటం కోసం ఎందుకు వాళ్ళు అని అనేస్తారు. కానీ మీరు వచ్చి మీరు ఇది బయటపడాలి, మీ బాధ అంటే తెలవాలని మీరు నిజంగా ఇంకోసారి థ్యాంక్స్ అండి. మేము నా తరపునే కాదు సార్, మా ఆ రోజు బాధితులందరి తరపున చెప్తున్నా. కానీ ఎంతో కొంత రిలీఫ్ మేము బయట చెప్పుకున్నాం. వయసు వెళ్తుంది, అది మీ ద్వారా వెళ్తుంది అనేది ఒక ఇది మాత్రం. ఈ టోటల్ ఈ కేసు వ్యవస్థ అన్నింటిలోనూ కేసు కొట్టేసిన రోజు ఒక సంతోషం, ఇది ఇంకో సంతోషం. చట్టాన్ని ఏ విధంగా పోలీసులు దుర్వినియోగం చేస్తారో, చేయగలరో అనేందుకు మీపై నమోదైనటువంటి ఈ కాల్ మనీ కేసు ఒక స్ఫూర్తి పాఠం మాత్రమే కాకుండా ఒక గుణపాఠం కూడా. ఎస్. సో ఎలాగైతే ప్రభుత్వాధికారులు తమ బాధ్యతల్లో విస్మరిస్తే, రాజకీయ నాయకులు ఎలాగైతే కుట్రను బయటపెడితే, న్యాయస్థానాలు చివరిగా నిర్దోషులుగా తేల్చి న్యాయాన్ని బతికిస్తాయో అని చెప్పేందుకు కూడా తీసిపోని ఉదాహరణ ఈ కాల్ మనీ కేసు. రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ తరాలు ఈ కేసును ఉదాహరణగా తీసుకొని గాడి తప్పాలనుకున్నటువంటి రాజకీయ నేతలు, తప్పు చేద్దామనుకున్నటువంటి పోలీస్ అధికారులు ఈ కేసును రిఫరెన్స్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ కాల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.